ఎస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది సెషన్. ఇవాళ మనది ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ రేపు మీ అందరికీ కూడా డెమో సెషన్స్ ఉంటాయి. అందరూ కూడా డెమోస్కి అటెండ్ అయ్యి ఆ తర్వాత మీరు ఓకే అనుకుంటే ఫీజు పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ప్రతిరోజు కూడా మీకు క్లాసెస్ వచ్చి 7 to 9 PM ఉంటుంది ఐఎస్టీలో. ఇది ఇవాళ రేపు డెమో సెషన్స్ మీకు. అలాగే ఇది అయిన తర్వాత మీకు సండే ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంటుంది. ఎవరైతే పే చేశారో వాళ్ళందరికీ కూడాను ఫీజు పే చేసిన తర్వాత మీరు మీ అందరికీ కూడా సెపరేట్ వాట్సాప్ కమ్యూనిటీ ఇస్తాము. ప్రైవేట్ కమ్యూనిటీ అనమాట. ఓన్లీ పే చేసిన స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకన్నమాట. అందులోనే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? జూమ్ లింక్ అన్నీ కూడా ప్రతి వారం అక్కడ షేర్ చేస్తూ ఉంటాం మీకు. ఇవాళ కోర్స్ ఎజెండా ఏంటంటే కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే ఈ కోర్స్ చేయడం ద్వారా మీరు ఎలాంటి జాబ్స్కి ట్రై చేయొచ్చు, సర్టిఫికేషన్స్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి సర్టిఫికేషన్స్కి ట్రై చేయొచ్చు, కోర్స్ ఫీజు, డ్యూరేషన్ అండ్ టైమింగ్స్. ఆ తర్వాత మీకు ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, డెవాప్స్ టూల్స్ మనం ఏం మాట్లాడుకోబోతున్నాము, ఓకే, ఈ విషయాలన్నీ రోడ్ మ్యాప్ మొత్తం అంతా చూసిన తర్వాత మీకు నేను ఎఫ్ఏక్యూస్ చెప్తాను. అంటే సాధారణంగా ఇప్పటికి మేము చాలా బ్యాచెస్ గత 3 years నుంచి మేము చాలా బ్యాచెస్ హ్యాండిల్ చేసాం. సో అందులో చాలామంది స్టూడెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్స్ అన్నీ నేను మీకు ఎఫ్ఏక్యూస్లో చెప్తాను. ఓకే, అది అయిన తర్వాత మీకు ఇంకా స్టిల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అందరూ కూడా అడగొచ్చండి. బిఫోర్ దట్ అందరూ కూడా మన వెబ్సైట్ విజిట్ చేస్తారండి, cloudcomputingintelugu.com. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఎనేబుల్ ఉంది, మాట్లాడాలి, అందరూ మాట్లాడొచ్చు. కొన్ని టాపిక్ చూసాం సార్ యాక్చువల్గా అంతే. కోర్సెస్లోకి వెళ్తే మీకు మొత్తం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయి, మొత్తం క్లాస్లో డిస్కస్ చేసుకునేవన్నీ కూడాను మీకు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా 5 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ప్రతిదీ కూడా మీకు క్లాస్లో ఇప్పుడు ఒక సర్వీస్ కంప్లీట్ చేయగానే అది రియల్ టైంలో ప్రోగ్రామాటికల్గా యూస్ చేయాలంటే ఎలా యూస్ చేస్తారు, ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనేవాడు లేకపోతే క్లౌడ్ ఇంజనీర్ అనేవాళ్ళు దాంతో ఎలా వర్క్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. ఓకేనా? ప్రతిదీ కూడా ఇప్పుడు కేఎంఎస్ ఉందనుకోండి, ఎన్క్రిప్షన్ రిలేటెడ్ సర్వీస్, ఇది దీంట్లో ఎలా చేయాలో చెప్తాను. అలాగే ప్రతి సర్వీస్, చాలా వరకు ప్రతి సర్వీస్ అంటే కొన్ని సర్వీసెస్ మనకి సపోర్ట్ చేస్తే ప్రాక్టికల్గా వర్క్ చేయడానికి, కొన్ని సపోర్ట్ చేయకపోవచ్చు, కొన్ని మనం వెబ్సైట్లోనే దాంతో వర్క్ చేస్తూ ఉంటాము. ఓకే, ఇలాంటివన్నీ కూడా అనమాట. ఆ తర్వాత మీకు 5 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ మనము డైనమో డీబీ వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తాం. పైథాన్లో ఉంటుంది ఇదంతా కూడా, లైనక్స్ అండ్ విండోస్ ఎన్వైరన్మెంట్లో చూపిస్తాను అది మీకు నేను. ఆ తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సిఐసిడి సర్వీసెస్ ఉంటాయి ఏడబ్ల్యూఎస్లోను, అవి కంప్లీట్ అయిన తర్వాత మీకు థర్డ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎలాస్టిక్ బీన్ స్టాక్ రిలేటెడ్ ఫోర్త్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఫిఫ్త్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ ఫిఫ్త్ ప్రాజెక్ట్ ఉంటుంది అంటే ఆన్ పెర్మిస్ నుంచి కంప్లీట్గా ఒక అప్లికేషన్ని క్లౌడ్లోకి మైగ్రేట్ చేయాలి అంటే అసలు మైగ్రేషన్ దగ్గర ఏమేమి చేస్తాం మనం, ఇవన్నీ కూడా కవర్ చేస్తూ మీకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఈ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఇందులో కొన్ని నేను వీడియోస్ అని పెట్టాను అనమాట. ఇది ఒక 10 సర్వీసెస్ వరకు వీడియోస్ పెట్టాను, ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న సర్వీసెస్, కొంచెం సెకండరీ అనుకోవచ్చు అనమాట ఇవి. సో ఈసారి నుంచి మన కోర్సులో ఏంటంటే ఏఐ రిలేటెడ్ టాపిక్స్ని ఇంటిగ్రేట్ చేసామండి ఎక్కువ. సో అందుకని ఏంటంటే ఇప్పుడు వీటి మీద ఎక్కువ టైం పెట్టామంటే ఇది చాలా ఒక 5 months వరకు వెళ్ళిపోతుంది. అందుకని ఇవి చిన్న చిన్న సర్వీసెస్ కొన్ని మీకు నేను వీడియో ఇచ్చానంటే నేనేమి జస్ట్ లైక్ దట్ ఇవ్వను, కంప్లీట్ కాంప్రహెన్సివ్గానే ఇస్తాను. ఓకే, ప్రాక్టికల్గా అన్నీ కూడా ఇస్తాను నేను మీకు. మిషన్ లెర్నింగ్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి, అవి కూడా వీడియోస్ ఇస్తాను నేను. అదైన తర్వాత మనం ఇక్కడ నేనైతే ఏవైతే ఏఐ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత మీకు డెవాప్స్ టాపిక్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఈ ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ కావడానికి మీకు 1 to 1.5 months పడుతుంది. డైలీ 2 hours క్లాస్, 7 to 9 PM ఉంటుంది క్లాస్ మీకు. ఇనీషియల్ డేస్లో కొంచెం తక్కువసేపే తీసుకుంటాను, ఎందుకంటే మీరు కొంచెం అలవాటు పడాలి కనుక. అండ్ ఆఫ్టర్ దట్ రియల్ టైం స్టార్ట్ అవుతుంది. మా నెక్స్ట్ వీక్ నుంచి మామూలుగానే కంటిన్యూ అవుతుంది. మండే టు ఫ్రైడే మీకు క్లాసెస్ ఉంటాయండి, 7 to 9 PM అనమాట. ఇది 3 to 4 months కోర్స్ ఇది మీకు. అండ్ డెవాప్స్లో మీకు పైథాన్ స్క్రిప్టింగ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం ఈ బ్యాచ్ నుంచి మొత్తం అంతా కూడా. దాంట్లో భాగంగా మీకు ఒక పైథాన్ బూట్ క్యాంప్ ఉంటుంది. ఓకే, పైథాన్ అంటే మొత్తం ఇక పైథాన్ స్క్రిప్టింగ్కి కొంచెం రిక్వైర్మెంట్స్ పెరిగాయి మార్కెట్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే
పైథాన్ కనుక మనం యూజ్ చేస్తే ఏ ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు మీరు కోపైలట్ యూజ్ చేసిన, అమెజాన్ క్యూ యూజ్ చేసిన, ఈ వీటికి ఏంటంటే పైథాన్ ఎక్కువ ఉంటే మీకు హైలీ కంపాటబుల్గా ఉంటుంది అనమాట. దట్స్ వై. ఓకే. సో అవి మనం డిస్కస్ చేసుకుంటాం పైథాన్ అయిన తర్వాత. ఈ బ్యాష్ స్క్రిప్టింగ్ వీడియోస్ ఎందుకు పెట్టానంటే ఇది చిన్న టాపికే. స్క్రిప్టింగ్లో అయితే బ్యాష్ ఉండాలి, లేకపోతే పైథాన్ స్క్రిప్టింగ్ అడుగుతూ ఉంటారు. పైథాన్ స్క్రిప్టింగ్కి ఈసారి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. అలాగని చెప్పేసి వదిలేయకూడదు కనుక బ్యాష్ స్క్రిప్టింగ్ కంప్లీట్ వీడియో ఇస్తాను నేను మీకు. అలాగే టెరాఫామ్ ఇక్కడ నుంచి ఏఐ ఇంటిగ్రేషన్. ఈ పైన కూడా మనకి ఏఐ ఇంటిగ్రేషన్ అంటే ఎలా స్టార్ట్ అవుతుందంటేనండి, మెయిన్ ఏడబ్ల్యూఎస్లో ఏఐ ఇంటిగ్రేషన్ అంటే మెయిన్ ఎక్కువ అనాలిసిస్ పార్ట్ దగ్గర ఒకటి, అంటే లాగ్స్ని అనాలిసిస్ చేయడం దగ్గర అక్కడ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ మెయిన్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మనం వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్లో ఉండేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వర్క్ చేస్తారు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ తోటి. ఒక డెవలపర్ అనుకోండి, ఇలా ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ప్రోగ్రామాటికల్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం కావాలంటే గిటబ్ కోపైలట్ నుంచి కానీ అమెజాన్ క్యూ కానీ యూజ్ చేసుకుని డెవలప్ చేసుకోవాలి వాళ్ళు చేసే వర్క్. అది ఎట్లా చేయాలో చూపిస్తాను నేను మీకు. ఓకే. అదే మీరు క్లౌడ్ ఫార్మేషన్ లాంటి సర్వీసెస్ యూజ్ చేసి ఏ క్లౌడ్ ఇంజనీర్ అయినా వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు. ఓకే. ఆ స్క్రిప్ట్స్ డెవలప్ చేయడం, అది ఏ యూజ్ చేసి చేయడం ఎట్లాగా అన్నది చెప్తాను నేను. ఆ తర్వాత మీకు కొన్ని సర్వీసెస్ ఉంటాయండి. లైక్ ఇప్పుడు ఈసీ2 అంటే ఏంటంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటారనమాట. ఈ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఏంటంటే మనం విర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీలో దాన్ని ఇన్స్టెన్సెస్ అంటారు. ఓకే. ఆ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు దాంట్లో మనకి క్రియేట్ అయ్యే లాగ్స్ని అనాలిసిస్ చేయడం కానీ, లేకపోతే క్లౌడ్ ట్రైల్ లాంటి సర్వీస్, క్లౌడ్ వాచ్ లాంటి సర్వీసెస్ ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్ మానిటరింగ్ సర్వీసెస్ అనమాట. అక్కడ లాగ్స్ని క్రియేట్ చేయడం, లాగ్స్ని అనలైజ్ చేయడము, ఇంకా ఆ లాగ్స్ తోటి డాష్ బోర్డ్స్ లాంటివి క్రియేట్ చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. అలాంటి ప్రతి చోట కూడా మనం ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. మన వర్క్ అనేది అప్పటి వరకు 10 నిమిషాల్లో అయ్యేది 1 మినిట్లో అయిపోయేలా ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఉంటుంది వర్క్ అంతా కూడాను. దాన్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇదివరకు రోజుల్లో లాగా ఒక్కొక్క లైన్ బై లైన్ నేనే నా చేతితో రాసుకుంటూ వెళ్తాను అనేంత అవసరం అయితే ఈ రోజుల్లో లేదు. అవసరం కూడా లేదు నిజంగా. ఇంక ఈవెన్ మీరు అలా చేస్తానని ఎవరు ఒప్పుకోరు. అవసరం కూడా లేదు అలాగా. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఈ సర్వీసెస్లో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో ఈ ల్యాంగ్ చైన్ అనేది కొంతవరకు ఆప్షనల్. అలాగే లామా, ఈ లామా నేను మీకు ఒలమా అంటాను అనమాట. ఇది దేనికోసం చెప్తానంటే, అయితే మీరు ఈ ప్లేస్లో జెమినై కానీ లేకపోతే మన చాట్ జీపీటీస్ కానీ ఇట్లాంటి వాటిని యూజ్ చేయొచ్చు. కానీ అవి పెయిడ్ అనమాట. అందులో మీరు ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక $5 తోటి మీరు అందులో రీఛార్జ్ చేసుకోవాలి. నాకు తెలిసి ఎవరు ముట్టుకోరు. డబ్బులు అనేసరికి చాలామంది పక్కకు పెట్టేస్తారు అనమాట. కానీ మనకి మార్కెట్ డిమాండ్స్ ప్రకారం వాటితోటి వర్క్ చేయడం అనేది చాలా అవసరం ఉందండి. మీలో నాకు ఎవరైనా ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారా? ఐటీలో పనిచేస్తున్న వాళ్ళు. ఎస్ నాగగారు. ఎస్ 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 మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా అండి చాట్ జీపీటీస్ అవి? వి యూజ్ గిట్హబ్ కోపైలట్. కోపైలట్ అంటే డెవలప్మెంట్ కోసము. ఓకే. కోపైలట్ కొంతవరకు ఓకే. కాకపోతే ఇప్పుడు చాట్ జీపీటీకి ఏం చేస్తున్నారు అందరూ కూడాను, కంపెనీస్ అనుకోండి, వాళ్ళు కొంత ఏపీఐస్ అది పర్చేస్ చేయాలి కనుక దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ యాజ్ ఎ స్టూడెంట్ అందరూ చేయలేరు. దానికోసం మీకు ఈ లోకల్ ఎల్ఎల్ఎమ్స్ అనమాట. ఇదేంటంటే మెటా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనం లోకల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు చాట్ జీపీటీ తోటి మీరు ఎలా వర్క్ చేస్తారో యాజ్ ఇట్ ఈస్ అలాగే వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కొంచెం ఉండాలి. మినిమం వాడు చెప్పడం ఏంటంటే 4 GB ర్యామ్ అంటాడు. కాకపోతే 4 GB ర్యామ్ కూడా కొన్నిసార్లు సరిపోదు. కొంచెం ఎక్కువ ర్యామ్ ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి మెమరీ అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది అలాంటి చోట్ల. అలా ఉండేలా మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవాలి. అలాగే ఈ ర్యాగ్ బేస్డ్లో ఏంటంటేనండి, మనకి అనాలిసిస్ దగ్గర మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఫైల్ ఏదైనా జేసన్ ఫైల్ కానీ టెక్స్ట్ ఫైల్ కానీ ఒక ఫైల్ ఏదైనా అప్లోడ్ చేసి దాని నుంచి అనాలిసిస్ చేసి మనం జీపీటీస్ తోటి అంటే ఎల్ఎల్ఎమ్స్ తోటి కమ్యూనికేట్ చేయాలన్న దానికి ర్యాక్ బేస్డ్ అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే. సో దాని మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇవి మీకు ఏఐ రిలేటెడ్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి అవుట్ సైడ్లో, కొన్ని కంపెనీస్లో యూస్ చేస్తున్నవి కనిపిస్తున్నాయి, కానీ దాంట్లో అవన్నీ కూడా పెయిడ్ ఉన్నాయి ఎక్కువ. మీరెవరు కూడా నాకు తెలిసి పెయిడ్ అంటే మనలో చాలామంది ముట్టుకోరండి. అందుకని నేను ఇక్కడ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్యూచర్లో మనకి రకరకాల టూల్స్ ఏజెంట్స్ యూస్ చేసుకునే అవసరం రావచ్చు. అప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. ఓకేనా?
సో దానికోసం దానికోసమే మీరు పైథాన్ స్క్రిప్టింగ్ మీద కొంత దృష్టి పెట్టాల్సిందే, ఖచ్చితంగా మీరు పెట్టండి. ఆ తర్వాత టెరాఫామ్ 100% మనకు అవసరం అవుతుంది. టెరాఫామ్ ఇవన్నీ ఓపెన్ సోర్స్లు, వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట అంతే. మావెన్, జెంకిన్స్. ఓకే. జెంకిన్స్తో పాటుగా మీకు గిట్హబ్ యాక్షన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి జెంకిన్స్ కొంతవరకు వాడుతుంటే గిట్హబ్ యాక్షన్స్ వాడేవాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు. సో అది మీరు నేర్చుకోవాలి. ఓకే. ప్రొమెథియస్, గ్రఫానా వీడియో ఇస్తాను. సోనార్ క్యూబ్ కూడా వీడియో ఇస్తాను. ఎందుకంటే సోనార్ క్యూబ్ అది మెయిన్ టెస్టింగ్ వాళ్ళకి ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ జెంకిన్స్లో పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడు స్కానింగ్ చేయడానికి అది అవసరం అవుతూ ఉంటుంది. సో ఇది వీడియో ద్వారా మీరు బాగా నేర్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఓన్లీ వీడియో కాదు, ఈ డాకర్, కుబర్నెటిస్ చేస్తున్నప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేసి చెప్తాను అనమాట మీకు నేను దీన్ని. ఓకేనా? ఆ తర్వాత డాకర్ అండ్ కుబర్నెటిస్ చాలా చాలా ఇంపార్టెంట్. 100% ఇవి నేర్చుకోవాల్సిన యాన్సిబుల్, డాకర్ని. అసలు యాక్చువల్గా డెవాప్స్ అంటే అందరూ మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా ఫో ఇవి చెప్తూ ఉంటారు. టెరాఫామ్, జెంకిన్స్, యాన్సిబుల్, డాకర్, కుబర్నెటిస్ ఇవే మాట్లాడుతూ ఉంటారు ఈ డెవాప్స్ అంటే అనమాట. 100% అది కూడా కరెక్టే. వాటితో పాటుగా నేర్చుకోవాల్సినవి అయితే ఖచ్చితంగా కొన్ని ఉంటాయండి మనకి ఎప్పుడు కూడా. లైక్ స్క్రిప్టింగ్, ఒక దాని మీద అయితే మీకు 100% నాలెడ్జ్ ఉండాలి. అందులోనూ ఆ స్క్రిప్టింగ్లో కూడా ఇప్పుడు ఏమైందంటే బ్యాష్ యూస్ చేయడం ఓకే, పైథాన్ కూడా ఎందుకు డిమాండ్ పెరిగిందంటే ఏఐ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడైతే పెరిగిపోయిందో అప్పుడు బ్యాష్ కంటే పైథాన్ స్క్రిప్టింగ్ మీకు చాలా బాగా కంఫర్ట్ ఉంటుంది అనమాట. దట్స్ వై ఈ టెరాఫామ్ విత్ కోపైలట్ అండ్ పైథాన్ స్క్రిప్టింగ్ తీసుకుని వచ్చాము ఇప్పుడు. ఓకేనా? ఇవన్నీ కూడా మా మోనోలిథిక్ ఇవన్నీ మామూలుగా జనరల్ టాపిక్స్, ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాల్సినవే కానీ జనరల్ టాపిక్స్. ఇందులో కూడా మీకు 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. టెరాఫామ్ రిలేటెడ్గా, జెంకిన్స్ రిలేటెడ్గా, డాకర్ రిలేటెడ్గా, కుబర్నెటిస్ రిలేటెడ్గా, ఇలా ప్రతి దాని రిలేటెడ్గా మీకు కంప్లీట్గా 5 ప్రాజెక్ట్స్ చేయిస్తాం వీటిల్లో మీకు. ఓకేనా? క్లియర్ అండి అందరికీ కూడా? ఎస్. యా. అందరూ కొంచెం మాట్లాడడానికి, ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడానికి ప్రయారిటీ ఇవ్వండి. వేరే వాళ్ళు ఎవరో మాట్లాడతారు అని వదిలేయద్దు. ఓకే. క్లాస్లో కూడా నేను మీ అందరికీ కూడా ఎప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ డిజేబుల్ చేయను నేను. మీరు ఎవరైనా సరే కంఫర్ట్గా ఆల్వేస్ మాట్లాడవచ్చు. అలాగే మీకు ఆన్లైన్ కమ్యూనిటీ ఉంటుందని, అంటే పర్సనల్గా నా మొబైల్ నెంబర్ కాల్ చేసి ఏమైనా క్వశ్చన్స్ వస్తే అడగకూడదు, అట్లా కాదు. మీకు ఆన్లైన్ కమ్యూనిటీ ఇస్తాను, అందులో నేను అవైలబుల్ ఉంటాను. మీకు డైలీ నేను ఒక 2 to 3 అవర్స్ అట్లా గ్యాప్లో చూస్తూ ఉంటాను. ఏమైనా డౌట్స్ మీరు ఏమైనా అడగనివి క్లారిఫై కానివి ఏమైనా ఉంటే కనుక అక్కడ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మీకు 1 year వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుందండి. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు. మాకు అలా ఎవరితోటి 100% అట్లా ఎవరితోటి టైఅప్స్ లేవు. మేము ఐడెంటిఫై చేసిన జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, నాకు ఒక టీం ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. మీకు ఐడెంటిఫై చేసిన జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటారు. అది చూసుకుని మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే నేను ప్రాక్సీ సపోర్ట్లు, జాబ్ సపోర్ట్లు అవి అయితే నేను ఇవ్వను. ఓకే. ఆ విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే స్టడీ మెటీరియల్ 100% మీకు వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ ఉంటుంది. 2 years యాక్సెస్ ఉంటుందండి మీకు అది. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న చేంజ్, ఇది ఇప్పుడు లైఫ్ టైం లేదు, ఇది ఒకటి మాత్రం మారుస్తున్నాను, డోంట్ మైండ్. ఇది నేను చేంజ్ చేయడం మర్చిపోయా. ఓకే. ఇక్కడ 2 years పెట్టుకోండి, 2 years ఇస్తున్నాను నేను మీకు అది. ఓకేనా? తర్వాత సర్టిఫికేషన్, ఎస్. అంటే మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్టిఫికేట్ అనేది ఎప్పుడు కూడా మనం ఇచ్చేదాన్ని సర్టిఫికేట్ అనరండి. సర్టిఫికేట్ ఇది ఇప్పుడు కూడా మీ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రం ఇచ్చే సర్టిఫికేట్ మాత్రమే ఇది. దీన్ని మీరు సర్టిఫికేషన్ ఇన్ ద సెన్స్, మీరు ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, దానికి ఈ సర్వీసెస్ అన్ని నేర్చుకుని మీరు ఏడబ్ల్యూఎస్లో అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్, ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఇట్లా ఉంటాయన్నమాట. దానికి వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తారు, ఒక $200 అట్లా ఛార్జ్ చేస్తారు. అది పే చేసి మీరు రిటర్న్ టెస్ట్ రాస్తే మీరు క్వాలిఫై అయితే అందులో వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అదేమి లైఫ్ టైం అవైలబుల్ ఉండే సర్టిఫికేట్ కాదండి. మన 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ లాగా లైఫ్ టైం వ్యాలిడిటీ ఏమి ఉండదు దానికి. ఒక 2-3 years ఉంటుంది అది. ఆ తర్వాత మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసుకుని క్వాలిఫై అయ్యి మళ్ళీ సర్టిఫికేషన్ తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. అంటే నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్, ఏ సర్టిఫికేషన్కైనా సరే ఒక లిమిటేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అందుకని మనం ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేటెడ్గా ఉండాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తుంటారంటే, అది మీరు ఏదైనా రాయండి, జావా రాయండి, .NET రాయండి, లైనెక్స్లో రాసుకోండి, విండోస్ సర్టిఫికేషన్స్ చేయండి, ఏదైనా చేయండి. దేనికి కూడా ఇవాళ మనం ఏదో సర్టిఫికేట్ చేస్తే అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే సర్టిఫికేట్ ఎప్పుడూ ఉండదు. ఓకే. మనం రాసుకుంటూ ఉండాలి. ఇది ఓన్లీ దేనికంటే 2 రకాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఒకటేంటంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం, రెండోది మీరు ఏమైనా ఆఫీస్లో క్లెయిమ్ చేసుకోవాలన్నా అట్లాంటి వాటికి కావాలంటే నేను ఎలాగో ఆఫ్కోర్స్ మీకు రిసిప్ట్ ఇస్తాను, సర్టిఫికేట్ ఉంటుంది, అది యూస్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు అసైన్మెంట్స్ ఉంటూ ఉంటాయి.
ఓకే. అలాగే మాక్ ఇంటర్వ్యూ ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం మేము. ఈ అసైన్‌మెంట్స్ ఏంటంటే మంత్లీ ట్వైస్ అలా పెడుతూ ఉంటాను నేను. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కూడా ఎండ్ ఆఫ్ ద కోర్స్‌లో ఉంటాయి. రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ ఉంటాయి. కెరియర్ గైడెన్స్ సెషన్ ఉంటుంది. మీరు మీ రెజ్యూమ్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అవి చెప్తాం. మాక్ ఇంటర్వ్యూ దగ్గర మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ రెజ్యూమే అవన్నీ నాకు షేర్ చేస్తే ఓన్లీ నాకు షేర్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఒక టైం చెప్తా. కోర్స్ అయిపోయిన తర్వాత మీకు కావాలంటే ఒక 1 వీక్ నేను ప్రిపేర్ అవుతాను అని మీరు ఎవరన్నా అంటే కనుక ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి తీసుకుంటాను మాక్ ఇంటర్వ్యూస్ మీకు. ఆ మాక్ ఇంటర్వ్యూస్ మేము ఒక టైం పెడతాను నేను. ఆ టైంలో ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరికీ కూడా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. హోప్ యూ ఆల్ ఆర్ క్లియర్. గౌతమ్ హ్యాండ్ రైజ్ చేశారు. హాయ్ సార్. యాక్చువల్లీ యాక్సెస్ 2 ఇయర్స్ ఇచ్చారు కదా. ఒక 2 ఇయర్స్ అవును. తర్వాత మళ్ళీ మనం వినాలి దాని మీద అంటే ఇంకా అవైలబుల్ చూడాలంటే ఉండవండి. యాక్సెస్. ఓకే. అయినా అప్పటికి అవన్నీ బాగా ఓల్డ్ అయిపోతాయి కూడా. 2 ఇయర్స్ బ్యాక్ ఏడబ్ల్యూఎస్లో నేను ఇచ్చిన వీడియోస్ ఇప్పుడు అసలు సంబంధమే లేనట్టు అయిపోయింది. ఏడబ్ల్యూఎస్ ఎన్ని మార్పులు వచ్చాయో ఇందులో. మారిపోతున్నాయి అన్నీ కూడా. ఓకే. మీరు 2 ఇయర్స్ తర్వాత కొత్తది మీరు కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. ఓకేనా? మీరు ఇదే నాలెడ్జ్ తోటి 2 ఇయర్స్ తర్వాత మీరు జాబ్స్‌కి వెళ్ళినా మీకు ఉపయోగం ఉండదండి. ఎన్ని మార్పులు వచ్చాయో ఏడబ్ల్యూఎస్‌లో చూసుకుంటే అసలు ఇదివరకు అయితే మీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు ఇంకొక విషయం అండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇలా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రీనే. కాకపోతే ఏంటంటే మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలన్నమాట. క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఆర్ డెబిట్ కార్డ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ ఉండాలి. ఎందుకంటే అమెరికా నుంచి ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వాడు ఇనీషియల్‌గా మీ అకౌంట్‌లోంచి ఒక ₹2 మీరు ఇండియాలో ఉంటే ₹2, యూఎస్‌లో ఉంటే $1, యూకేలో ఉంటే అదే యూరోపియన్ కంట్రీస్‌లో ఉంటే €1 అట్లా ఏదో డిడక్ట్ చేస్తాడు మీ అకౌంట్‌లోంచి. అది ఓన్లీ మీరు ఇచ్చిన కార్డ్ వ్యాలిడిటీ చెక్ చేయడం కోసం మాత్రమే అన్నమాట. ఆ తర్వాత అది మళ్ళీ మీకు 72 వర్కింగ్ అవర్స్‌లో మీకు మళ్ళీ ఆ అమౌంట్ బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఆ విషయంలో ఏం వరీ అవ్వక్కర్లా. ఆ తర్వాత మీకు ఇనీషియల్‌గా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక $100 మీ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారండి. ఇట్లా. ఓకే. దీనికి 6 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తారనమాట. ఓకేనా? $100 మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి సరిపోతాయి. ఏం పర్లేదు హ్యాపీగా చేసుకోవచ్చు. నేను చెప్పింది జాగ్రత్తగా నేను ఎలా ప్రాక్టీస్ చేయమని చెప్తానో అలా చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మీరు ఏదైనా డొమైన్ పర్చేస్ చేయాలనుకోండి. రౌట్ 53 అలాంటి సర్వీసెస్ ఉంటాయి. అందులో ఏంటి మన వెబ్‌సైట్ డొమైన్స్ ఉంటాయి కదా! అది పర్చేస్ చేయాలనుకోండి. దానికి మాత్రం చార్జెస్ ఉంటాయి. అలాంటి వాటి దగ్గర మీరు దాంట్లో కూడా చాలా తక్కువలో ఎలా చేయాలన్నది చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇలాంటి కొన్ని సర్వీసెస్ ఉంటాయన్నమాట. అది తప్ప మిగిలిన దాన్ని దేనికి కూడా మీరేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. వీడేం చేస్తాడంటే మీకు ఒక $200 ఇస్తాడు. అంటే ఔట్ ఆఫ్ $200 ఫస్ట్ ఇనీషియల్‌గా $100 ఇచ్చేస్తాడన్నమాట. ఆ తర్వాత మనం యూజ్ చేస్తున్న సర్వీసెస్‌ని బట్టి ఇప్పుడు మీరు ఈసీ2 వాడడం మొదలెట్టగానే మీ అకౌంట్‌లో ఇంకో $20 యాడ్ చేస్తాడు. లాంబ్డా వాడడం మొదలెట్టగానే ఇంకో $20, డేటాబేస్ వాడడం మొదలెట్టగానే ఇంకో $20 ఇలా బడ్జెట్ సెటప్ చేస్తున్నప్పుడు బెడ్‌రాక్ ఓకే. ఇలాంటి సర్వీసెస్ యూజ్ చేస్తున్నప్పుడు 20, 20, 20 అలా ఇస్తూ ఉంటాడనమాట. ఆఫ్టర్ 6 మంత్స్ మీ దగ్గర క్రెడిట్స్ మిగిలినా ఇంకా పనికిరావు. ఇన్ కేస్ మీ క్రెడిట్స్ అయిపోయినా ఈ లోపలే మీ క్రెడిట్స్ అయిపోయినా మీకు మళ్ళీ బిల్లింగ్ అది స్టార్ట్ అవుతూ ఉంటుందనమాట. సో, అందుకని ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఓకే. అలాగే మీకేదన్నా వ్యాలిడ్ ప్రూఫ్ ఉండాలి. లైక్ యువర్ ఆధార్ కార్డ్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ ఇలాంటిది ఏదైనా మీకొకటి ఉండాలనమాట. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని మార్చేసాడు. ఇదివరకు ఇలా ఉండేది కాదు. టక చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉండేది. ఇష్టం వచ్చినట్లు వాడేసేవాళ్ళం వాటిని. ఇప్పుడు అలా లేకుండా ఏంటంటే అలా ఫ్రీగా వాడేసేవాళ్ళు ఎక్కువైపోయారనే కానీ వేరే కారణం ఏం కాదు. వాడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఓకేనా? ఆ విధంగా మనం చేయాలనమాట. క్లియర్ అండి? ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? Yeah, I have one more question, Andy. హ్మ్. I mean, we are using lot of tools, right? Like in your course curriculum. So, హ్మ్. other than LLM, anything else we have to pay and subscribe, or like all are like free tools only? ఫ్రీనే ఉంటాయి. ఎల్ఎల్ఎం కాదు. ఎల్ఎల్ఎంలో మనం మీకు అది కూడా ఓపెన్ ఎల్ఎల్ఎంఏ చెప్తున్నాను కదా! లోకల్ ఎల్ఎల్ఎంసే చెప్తాను నేను. Okay. ఓకే. హ్మ్. అది మీకు ఫ్రీ అంటే మనకి ఎలా ఉంటాయంటే ఇప్పుడు బెడ్ రాక్ ఉంది ఏడబ్ల్యూఎస్ ఆఫ్‌కోర్స్ మన దాంట్లో అది నేను ఇంటిగ్రేట్ చేయలేదు. కాకపోతే నేను దీని మీద మెటీరియల్ ప్రిపేర్ చేస్తే గనుక చేస్తాను. నాట్ ష్యూర్. దీన్ని బట్టి నన్నెవరు మళ్ళీ అడగొద్దు. నాట్ ష్యూర్. ఓకే. ఇది చేస్తే గనుక దీనికి వాడు ఎలాగో మనకో $20 ఇస్తాడు వాడు. అది మనకు Mm. సరిపోతాయి.
మనం ప్రాక్టీస్ చేయడానికి అవి సరిపోతాయి. ఒక లిమిట్ వరకు ఫ్రీ ఇస్తాడు ఏడబ్ల్యూఎస్ వాడు. ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఎప్పుడైనా సరే లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కుదిరినంత తక్కువలో నేర్చుకోవాలి. కొన్ని తప్పదు. ఇప్పుడు రౌట్ 53 ఉందనుకోండి. మీరు డీఎన్ఎస్ రిలేటెడ్ సర్వీస్ మీద మీకు 100% నాలెడ్జ్ కావాలి అని మీరు అనుకున్నారనుకోండి. ఖచ్చితంగా ఇక్కడికొచ్చి మీరు డొమైన్ పర్చేస్ చేయాల్సిందే. ఓకే. ఆ డొమైన్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది వాడు ఖచ్చితంగా మీ దగ్గర వీడి దగ్గర కాస్ట్‌లీ చాలా ఎక్కువ. ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే మీరు ఏదైనా ఒక డొమైన్ కావాలి అని చెప్పి మీరు ఇక్కడ చూసారనుకోండి. మినిమమ్ $15 చార్జ్ చేస్తాడు వీడు. మినిమమ్ అనమాట. కాకపోతే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. బట్ యాస్ ఎ స్టూడెంట్ మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. సో మెనీ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ దేర్ లైక్ బిగ్ రాక్. వీడున్నాడనుకోండి. ఈ బిగ్ రాక్ వీడేం చేస్తాడు ₹100కే డొమైన్ ఇస్తానంటాడు. లేకపోతే గోడాడీ ఉంటుంది. లేకపోతే విక్స్ ఏదో ఉంది కదా! హోస్టింజర్ వీటిలన్నింటిలోనూ మీకు చాలా తక్కువలో ఈ డొమైన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది. పేరు ఎలానో పెట్టుకోండి. మీరు xyz.com అని ఉన్నా నాకు నష్టమేం లేదు. ఏదో ఒక డొమైన్ అయితే మీకు కావాలి. దాన్ని మ్యాప్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌కి డొమైన్ మ్యాప్ చేయాలి. అలాంటివి ఏమైనా మనకి కావాలనుకున్నప్పుడు మనకు ఆ డొమైన్ కావాలి కనుక మనం ఇది తీసుకుంటాం. ఇది చూడండి వీడు ఇన్ డొమైన్ ₹9కి ఇస్తానంటున్నాడు. కానీ వీడేంటంటే చాలా కాస్ట్‌లీ అనమాట. మీరు ఒక డొమైన్ కావాలి అని మీరు వీడి దాంట్లోకి వెళ్లారంటే ఖచ్చితంగా వీడు మినిమమ్ $15 పే చేయమని చెప్పి అడుగుతాడు. అందుకని చెప్పి ఇలాంటి చోట్ల నేను వేరే ఆప్షన్స్ మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? ఈ యాక్సెస్ డినైడ్ అంటే ఏం లేదు. ఇందులో నేనేదో ప్రూఫ్ సబ్మిట్ చేయడం దగ్గర ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఉంటుంది. అంతకు మించి ఏముండదు. వాడి దగ్గర ఒకసారి రిక్వెస్ట్ రైజ్ చేస్తే వాడు చెప్తాడు ఏం చేయాలి అన్నదనమాట. ఓకే. అలా ఇందులో కొంచెం చార్జెస్ ఉంటాయి. ఇలాంటివి మొత్తం మనం మాట్లాడుకునే సర్వీసెస్ అన్నింటిలోనూ ఇవి 1% ఉంటాయి అంతే. మిగిలినవన్నీ కూడా మీకిక్కడొచ్చే క్రెడిట్స్ సరిపోతాయండి మీకు. $100 క్రెడిట్ వీడు ఏదైతే ఇస్తున్నాడో అది మీకు సరిపోతుంది. ఓకే. అంతకు మించి మీకేమి అవసరం లేదు. క్లియరా శాంతి? ఓకే. ఓకే. యాహ్! ష్యూర్ అండి. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. మీకు ఈ కోర్స్‌లో ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్ అండి ఏదైనా కూడా. అంటే ప్రొఫెషనల్ లెవెల్ కాదు. ప్రొఫెషనల్ అంటే మీకు ఖచ్చితంగా రియల్ టైమ్ నాలెడ్జ్ ఉండి తీరాలి. ఓకే. డెవాప్స్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కంప్లీట్‌గా మ్యాచ్ అవుతుంది మీకు. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఒక రియల్ టైమ్‌లో 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకిక్కడ ఏడబ్ల్యూఎస్ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ 40+ వరకు మనం డిస్కస్ చేసుకుంటామండి. అంటే ఔట్ ఆఫ్ 40 ఒక 30 వరకు క్లాస్‌లో రియల్ టైమ్‌లో మనం ప్రాక్టీస్ చేస్తాం. ఒక 10-12 సర్వీసెస్ మీకు వీడియోస్ ఇస్తాను. కొంచెం సెకండ్ గ్రేడ్ అని నేను అలాగే ఫీల్ అవుతా. అది మనం రియల్ టైమ్‌లో ఎక్కువ వర్క్ చేయాలి. కానీ ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి వాటి మీద. దట్స్ వై రికార్డెడ్ వీడియోస్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు ఆ టైం అనేది మనం ఏఐ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసామంటే మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. దట్స్ వై అనమాట. కంప్లీట్‌గా ఈ కోర్స్‌లో మీకు 10 ప్రాజెక్ట్స్ ఉంటాయి. 5 వచ్చి ఏడబ్ల్యూఎస్‌లో, 5 వచ్చి డెవాప్స్ రిలేటెడ్‌గా ఉంటుంది. రెజ్యూమ్ బిల్డింగ్ సపోర్ట్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అసైన్‌మెంట్స్ ఉంటాయి. వీక్లీ ఇస్తాను. లేకపోతే మంత్లీ 2 అయితే గ్యారంటీ ఉంటాయండి మీకు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వీక్లీ కుదిరితే ఖచ్చితంగా ఎవ్రీ సాటర్‌డే, సండే గాని ఒకటి ఇవ్వడానికి ట్రై చేస్తాను. లాస్ట్ బ్యాచ్‌లో అలాగా ప్రీవియస్ బ్యాచెస్‌లో అనుకున్నదేంటంటే కొన్నిసార్లు కుదరల. కొన్నిసార్లు స్టూడెంట్స్ పట్టున రెస్పాండ్ అయ్యేవారు కాదు. దాంతో నాకు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. మీ వైపు నుంచి ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంట్రెస్ట్‌గా చేస్తాను. లేదు అంటే ఖచ్చితంగా నెలకైతే 2 సార్లు అయితే ఇది అసైన్‌మెంట్స్ ఇస్తాను మీకు. ఓకేనా? అలాగే ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అనేది మీకు 1 ఇయర్ వరకు ఉంటుంది. రిటన్ అండ్ వీడియో మెటీరియల్ యాక్సెస్ ఉంటుంది. విత్ 2 ఇయర్స్ యాక్సెస్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? మాట్లాడండి. క్లియరా అండి? Yes, sir. Please. యాహ్! మీకు మెటీరియల్ అనేది ఎట్లా ఇవ్వడం జరుగుతుందంటే ఆహ్, గూగుల్ షీట్‌లో ఇచ్చేస్తానన్నమాట ఏది ఇచ్చినా కూడా నేను. లైక్ థిస్. ఏ బ్యాచ్‌కి ఆ బ్యాచ్ సెపరేట్‌గా షీట్‌లో నేను కంప్లీట్‌గా ఏ డేట్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం దాని వీడియో మెటీరియల్, దాని రిటర్న్ మెటీరియల్, పీడీఎఫ్ ఫార్మాట్ ఇంకా ఏమైనా నేను ఎక్స్‌ట్రా మీకు టెక్స్ట్ ఫార్మాట్ కమాండ్స్ లాంటివి గానీ, ఏదైనా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లనేషన్ గానీ అలాంటివి ఏమైనా ఉంటే ఏ ఫైల్‌లో కావాలిస్తే ఆ టైప్ ఆఫ్ ఫైల్‌లో నేను మీకు ఇక్కడ ఇస్తూ ఉంటానండి. ఓకే. ప్రతీదీ కూడా. క్లియర్ అండి? యాహ్! ఇది మీ మెయిల్ ఐడీకి లింక్ అప్ అయి ఉంటుంది. ఓకే. మీరందరూ కూడా మీ జీమెయిల్ ఐడీ నాకు షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఒక పని చేయండి జాగ్రత్తగా.
మీరు ఇచ్చేటప్పుడు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి నాకు షేర్ చేయండి. ఎందుకంటే ఆ లింక్డ్ఇన్లో ఉండే మెయిల్ ఐడినే నాకు ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్ మీకు నేను ఫ్యూచర్లో హెల్ప్ చేసేటప్పుడు రెజ్యూమ్ బిల్డింగ్ అప్పుడు నేను మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా చూసుకుంటూ ఉంటాను అనమాట. అది కరెక్ట్గా పెట్టారా లేదా అవన్నీ కూడా చూడాలి. దట్స్ వై ఏంటంటే మీ అఫీషియల్గా మీలో ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నారా? సార్ మ్మ్. మీరు రెజ్యూమే బిల్డ్ చేసుకోవడం అది చేశారా ఇప్పటి వరకు? లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం జస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేశాను సార్. ఏంటండి? జస్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేశాను సార్. మ్మ్. చూద్దాంలేండి. అవన్నీ కూడా నేను మీకు అయిపోయిన తర్వాత పేమెంట్ అయిన తర్వాత సండే మీకు ఇంట్రడక్షన్ క్లాస్ అయిన తర్వాత ఒక గూగుల్ షీట్ ఇస్తాను. అందులో అన్ని కూడా ప్రొఫైల్స్ అన్ని కూడా అప్డేట్ చేయండి. ఆ తర్వాత దాని గురించి మనం చూద్దాం ఏం చేయాలని. ఓకే, మెటీరియల్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందండి. వీడియోస్ ఆర్ నాట్ డౌన్లోడబుల్. పీడిఎఫ్ టెక్స్ట్ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఒక గుర్తుపెట్టుకోండి, రిటర్న్ మెటీరియల్ అంతా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డౌన్లోడ్ చేసేసుకోండి. కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయంటే నేను ఏడబ్ల్యూఎస్లో స్టోర్ చేసుకున్నప్పుడు అది ఏమైనా మిస్ అయ్యి అనుకో ప్రాబ్లం అవుతుంది. అందుకని మీకు ఇది డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేస్తూ ఉంటాను నేను. కొన్నిసార్లు మెటీరియల్ దగ్గర అక్కడే ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇది డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేస్తాను. మీరు ఈ పీడిఎఫ్స్ రిటర్న్ మెటీరియల్ ఏముందో అవన్నీ కూడా కంప్లీట్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. మీరు వీటిని డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే, వీడియోస్కి మాత్రం 2 ఇయర్స్ మన దగ్గర ఆల్వేస్ ఉంటాయి. అది మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. క్లియర్ అండి? Yeah. ఇవన్నీ కూడా మీ మెయిల్ ఐడికి లింక్ అప్ అయి ఉంటాయి. ఏదైనా సరే నాకు ఇచ్చేటప్పుడు మీరు మీ అఫీషియల్ మెయిల్ ఐడీసే ఇవ్వండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో మీకు లింక్డ్ఇన్ రిలేటెడ్ హెల్ప్ చేసేటప్పుడు నాకు లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ ఎలా ఉంది అవన్నీ చెక్ చేసుకుని నేను మీకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాను. సో ఆ టైంలో మీరు చూసుకోవాలన్నమాట దానికోసం. ఓకే, సో ఈ కోర్స్ చేయడం వల్ల మీరు ఎలాంటి జాబ్ రోల్స్కి ట్రై చేయొచ్చు అంటే క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, అసోసియేట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ ఈ రోల్స్కి ట్రై చేయొచ్చండి మీరు. ఎందుకంటే అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే మీరు క్లౌడ్ డెవలపర్ అంటే ఎవరైనా నార్మల్ సాఫ్ట్వేర్ డెవలపరే. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్లౌడ్ సర్వీసెస్ని వాడుకుంటారు కనుక వాడు క్లౌడ్ డెవలపర్ అంటారు. ఇక్కడ మాత్రం అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీరు ఏదైనా అంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా మీరు మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా కొన్ని ఇట్లు ఫుల్ స్టాక్ అంటే ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ హ్యాండిల్ చేయగలగాలన్నమాట. దట్స్ వై అక్కడ మీరు మాత్రం ఏదైనా ఒక లాంగ్వేజ్ సెపరేట్గా మీరు నేర్చుకోవాలి అండ్ ఒక డేటాబేస్ మీరు నేర్చుకోవాలి. లైక్ పైథాన్, జావా, .NET ఇలాంటిది ఒక లాంగ్వేజ్. అలాగే ఎస్క్యూఎల్ సర్వర్, MySQL, Oracle, PostgreSQL ఇలాంటిది ఏదైనా ఒక డేటాబేస్ ఇవన్నీ మీరు సెపరేట్గా నేర్చుకోవాలి. నేను పైథాన్ మన దగ్గరది మీకు బూట్ క్యాంప్ అనేది ఇంట్రడక్షన్ లెవెల్ వరకు సరిపోతుంది. ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే ఏంటంటే కొన్ని వెబ్ టెక్నాలజీస్, ఏపీఐస్ క్రియేషన్ వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలంట. లైక్ పైథాన్ అనుకోండి, జాంగో, ఫ్లాస్క్ ఇలాంటి కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. అలాగే ఏపీఎస్ క్రియేషన్, రెస్ట్ఫుల్ ఏపీఎస్ డెవలప్మెంట్ చేయడం మీద, అలాగే ఒక డేటాబేస్ మీద వర్క్ చేయడం ఇలాంటి వాటిలన్నింటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఆ విధంగా మీరు కెరియర్లో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక వీటి మీద దృష్టి పెట్టండి. అవి కూడా నేర్చుకోవడం మీద అనమాట. క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, అసోసియేట్, డెవాప్స్ ఇంజనీర్ వీటికైతే 100% మన కోర్స్ సరిపోతుంది. మీరు ఇది దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మీరు సర్టిఫికేషన్స్ చేసేటప్పుడు అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్స్కి దృష్టి పెట్టండి అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ ఎవడైనా చేసేస్తాడండి, అది పెద్ద మ్యాటర్ కాదు. మీలో మరీ ఎవరైనా బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు క్లౌడ్ ప్రాక్టీషనర్ మీద దృష్టి పెట్టండి. అంతకుమించి మీకు అవసరం లేదు. ఎందుకంటే క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేది మరీ ఏబిసిడీలు చదువుకోవడం లాంటిది అనమాట. దాన్ని ఫ్రెషర్స్ వరకు అయితే కొంత ఓకే, కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రాక్టీషనర్ చేయకూడదు, అసోసియేట్ లెవెల్ చేయాలన్నమాట. మీరు డెవలపర్గా వెళ్ళాలంటే సర్టిఫైడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ అన్నీ కూడా అసోసియేట్ లెవెల్ చేసుకోవడం మీద దృష్టి పెట్టండి. ఓకేనా? అండ్ యువర్ కోర్స్ ఫీజ్ డ్యూరేషన్ అండ్ టైమింగ్స్ మీకు ఇంత ముందర చెప్పాను. కోర్స్ ఫీజ్ వచ్చి 11,000, డ్యూరేషన్ వచ్చి 3 months, టైమింగ్స్ వచ్చి 7 PM to 9 PM, మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయండి, సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. మన వెబ్సైట్లో మీకు కంటెంట్ ఉంటుంది. అలాగే మీకు గ్రూప్లో నిన్న ఎక్సెల్ షీట్ ఒకటి షేర్ చేశాను, చూసారా? ఏ టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాం అన్నదంతా కూడా ఒక ఎక్సెల్లో పెట్టి చేశాను. పీడిఎఫ్లో పెడితే కొన్ని వందల ఒక 30, 40, 50 పేజీలు అయిపోయింది అది కంటెంట్. దానికంటే ఎక్సెల్ అయితే బెటర్లే అని చెప్పి ఎక్సెల్లో పెట్టి షేర్ చేశాను మీకు. చూసారండి? Yes, I చూసాను saw సార్. YouTube link అండి. ఏమండి?
I see YouTube Was links you provided, right? ఐ థింక్ శాంతి నో 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 ఇవాళ నేను ఎక్సెల్ షీట్ షేర్ చేయాలా నిన్న చేశాను మీరు Okay. ఇవాళే జాయిన్ అయినట్టు ఉన్నారు నాకు తెలిసే లేదండి 2 days అయింది. బట్ ఐ అవునా కుడెంట్ మరి సీ. నిన్న సంథింగ్ ఏదో ప్రాబ్లం అయింది అయితే చూసుకోండి ఓకేనా ఎక్సెల్ ఫార్వర్డ్ చేయనట్టున్నారు సార్ యాక్చువల్లీ చూసాను మొన్న చేశానండి ఓకే. ఓకే ఎక్సెల్ షీట్లో మొత్తం టాపిక్స్ అన్ని పెట్టి షేర్ చేస్తాను కాల్స్ మళ్ళీ చేద్దాంలేండి అది పెద్ద మ్యాటర్ ఏం కానీ ఓకే ఎక్సెల్ ఎందుకు షేర్ చేస్తానంటే మీ దగ్గర ఒక అంటే నేను ఈ సిలబస్ ఉందనుకోండి దీంట్లో చాలా చేంజెస్ చేస్తూ ఉంటాను అన్నమాట కొన్నిసార్లు ఒక్కొక్క బ్యాచ్ టు బ్యాచ్ ఓకే అందుకని చెప్పి నేను ఎక్సెల్ షీట్లో కానీ పీడిఎఫ్లో కానీ పెట్టేది ఎందుకు పంపిస్తానంటే మీ బ్యాచ్కి నేను ఏమి ఇస్తున్నాను అన్నది మీకు తెలియడం కోసం చేస్తాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులు పోయిన తర్వాత నాకేదో ఇంట్రెస్ట్ అనిపించి కొత్త టాపిక్ ఏదైనా ఇందులో యాడ్ చేశాను అనుకోండి మళ్ళీ మీరు ఇప్పుడు నాకు కొంతమంది పాత వాళ్ళు అడుగుతుంటారండి మాకు ఇప్పుడు ఏంటండి ఇవన్నీ ఉన్నాయి మాకు చెప్పలేదు ఆ రోజు అంటే ఆ రోజు ఉన్న సర్వీసెస్ ఆ రోజు నేను మీకు ప్రామిస్ చేసిన సర్వీసెస్ ప్రకారం ఆ బ్యాచ్కి ఉంటాయి కొత్త బ్యాచెస్కి ఏవో కొన్ని చేంజెస్ అయితే జరుగుతూ ఉంటాయి సో మళ్ళీ మనకు ఆ కమ్యూనికేషన్ డిఫరెన్స్ రాకూడదని చెప్పి ఎక్సెల్లో పెట్టి పంపించాను మీకు నేను ఓకేనా మళ్ళీ ఇస్తా కాల్ ఇస్తా నో ప్రాబ్లం ఓకే. అండ్ వన్ మోర్ క్వెషన్ అండి. లైక్ we keep continue to learn, right? Like if something came up in between and if we wanted to learn that, then you have any such sessions like, okay, AWS path అంటే students ఈ ki 3 this. మంత్స్లో లేదండి పాత వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ అలా చేయలేండి ఇప్పుడు కూడా బ్యాచ్ టు బ్యాచ్ ఇప్పుడు ఏదైనా సరే ఎలా ఉండాలంటే మనం I mean, ఇప్పుడు మనం ఒకటి any such నేర్చుకున్నాం notification like, okay, ఇది వచ్చింది, ఉండదు if you want interest, come and join, something like లేదు లేదా okay. లేదా అలా ఉండదు ఎప్పుడైనా సరే మనం ఒకటి నేర్చుకున్నాం అనుకోండి కొత్తవి ఎప్పుడు వస్తూ ఉంటాయి అప్డేట్ జరుగుతూనే ఉంటుంది ప్రతి టెక్నాలజీలోనూ Yeah, మనకు yeah. అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ తోటి మళ్ళీ దాన్ని మనం గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి అంతే తప్ప ప్రతిదీ నేర్చుకోవాలి ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి I know, ఆటోమేటిక్గా I మనకు know. అర్థమవుతాయి మనం ఐటీలో ఇవాళ ఉన్నది రేపు ఎవడు వాడట్లేదు అది పెద్ద హెడేక్ అయిపోతుంది చాలా ఫ్రీక్వెంట్గా మారిపోతూ ఉంటుంది ఐటీలో ఎందుకంటే కంపెనీస్ అన్నీ ఎలా చూస్తూ ఉంటాయి తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా వాళ్ళకి రెవెన్యూ కావాలంటే దాంతో ఓపెన్ సోర్సెస్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు దాంట్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా మన ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అవన్నీ కూడా ఒక స్టేజ్ తర్వాత ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఎవరైనా నేర్చుకుంటారు ఫస్ట్ 2 వర్డ్స్ మీరు ఏదైనా నేర్చుకోండి అది అయిపోయిన తర్వాత కొత్త వచ్చేవన్నీ కూడా మన ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అడాప్ట్ చేసుకోవాలి అంతే ఓకేనా సో అసలు క్లౌడ్ అంటే ఏంటి అన్నది నేను ఇవాళ చెప్తానండి రేపు మనం డెవాప్స్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఇవాళ మొత్తం క్లౌడ్ గురించి ఎక్కువ చెప్తాను నేను రేపు మనం డెవాప్స్ అంటే ఏంటి మనం డెవాప్స్లో ఏం నేర్చుకుంటాం అన్నది రేపు చెప్తాను ఫస్ట్ అసలు క్లౌడ్ అంటే ఏంటి అన్నది తెలుసుకునే ముందర నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ అనేది ఎలా ఉంటుంది అని చూసామనుకోండి మనకి నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు క్లౌడ్ అనేది మార్కెట్లో వెళ్ళింది బాగా ఉంది కానీ ఇంకా నాన్ క్లౌడ్ ఎన్వైరన్మెంట్ మార్కెట్ షేర్ ఎక్కువ చూసుకుంటే అక్కడ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది సర్వీస్ ప్రొవైడ్ సెక్టర్ అనుకోండి లేకపోతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏదైనా కావచ్చు వాళ్ళకి సర్వర్లు ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి ఆ సర్వర్స్లో అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి నెట్వర్క్ సెటప్ డేటాబేస్ ఎనాలిసిస్ ఇలాంటి రకరకాల సర్వీసెస్ వాళ్ళు వాడుకుంటూ ఉంటారు అవన్నీ కూడా ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ ఆఫీస్లోనే ఒక సర్వర్ రూమ్లో ఈ సర్వీసెస్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు రకరకాల నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ ల్యాన్ అని మ్యాన్ అని వ్యాన్ మెట్రో ఏరియా నెట్వర్క్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటారు సో ఇదంతా కూడా ట్రెడిషనల్ ఐటీ సెటప్ ఇదంతా కూడా క్లౌడ్ ఎన్వైరన్మెంట్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మీరు యూస్ చేసే సర్వీసెసే లైక్ యువర్ స్టోరేజ్ రిలేటెడ్ సర్వీసెస్ సర్వర్స్ రిలేటెడ్ సర్వీసెస్ డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్ నెట్వర్కింగ్ ఎనాలిసిస్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే క్లౌడ్లో మెయింటైన్ చేస్తాం క్లౌడ్లో మెయింటైన్ చేయడం ఇన్ ద సెన్స్ వాట్ అక్కడ కూడా సర్వర్సే ఉంటాయి కాకపోతే అవి మన దగ్గర ఉండవు మనం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు మన కంట్రోల్ అనేది తక్కువ ఉంటుంది మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనమాట పే యాజ్ యు గో మోడల్ అంటారు అంటే మీరు ఎంతసేపు వాడుకున్నారో దానికి రెంట్ పే చేసిన వారు వాడుకుంటూ ఉంటారు అంతే వయా ఇంటర్నెట్ మనం దాన్ని యూస్ చేసుకుంటూ ఉంటాం ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని మనం క్లౌడ్ అంటున్నాం అంతే తప్ప ఎక్కడో శాటిలైట్ నుంచి వచ్చేదని కాదు మీనింగ్ ఓకే ఆ ఫిజికల్గా అవన్నీ కూడా మనకి ఎక్కడో ఉంటాయి ఏడబ్ల్యూఎస్ వాడైతే హైదరాబాద్లో వాళ్ళ డేటా సెంటర్స్ పెట్టాడు రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అంతకు ముందర ముంబైలో ఉండేవి ఆ తర్వాత అలా వరల్డ్ వైడ్గా రకరకాల లొకేషన్స్లో వాళ్ళ సర్వర్స్ పెడుతూ ఉంటారు
అవన్నీ ఆ సర్వర్స్ అన్నిటిని మనం అలా గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అవన్నీ కలిపి ఒక వేర్ హౌస్లో ఒక దాంట్లో పెడతారు. దాన్ని డేటా సెంటర్ అంటారు. ఆ డేటా సెంటర్ నుంచి మనం కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో ఎంతసేపు వాడుకున్నామో దానికి పే చేస్తూ ఉంటాం. అది క్లౌడ్. అయితే అడ్వాంటేజెస్ ఏంటి ఉంటాయి దీంట్లో? ఎందుకింత క్లౌడ్‌కి దీనికి డిమాండ్ పెరిగింది క్లౌడ్‌లో అంటే, క్లౌడ్ రాకముందర మ్యాన్ పవర్ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఎక్కువ. ప్రతి దానికి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉండేది. ఒక క్లౌడ్‌కొచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, ఇదంతా కూడా హ్యాండ్లింగ్ ఈజీ అయిపోయిందండి. ఈజీ బ్యాకప్ అండ్ రీస్టోర్ ద డేటా. ఎక్సలెంట్ యాక్సెసిబిలిటీ, లో మెయింటెనెన్స్ కాస్ట్. ఇది చాలా అందరికీ అట్రాక్ట్ అయింది క్లౌడ్‌లో ఇదే అనమాట మెయిన్. లో మెయింటెనెన్స్ కాస్ట్. మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తగ్గిపోయింది. అలాగే పే పర్ యూజ్ మోడల్. మీరు ఎంతసేపు వాడుకుంటారో అంతకే పే చేస్తారు. ఆ తర్వాత మీరు వాడకపోయినా దానికి చా ఐ మీన్ స్టాప్ చేసేసుకుంటే ఆ సర్వీసెస్‌ని ఛార్జ్ పడవు మనకనమాట. అంటే కండిషన్స్ అప్లై అండి. అన్నీ ఒకలాగే బిహేవియర్ ఉండదు మనకి. ఓకే. పే పర్ యూజ్ మోడల్ అంటే ప్రతి సర్వీస్‌ది ఒకటే మోడల్‌లో ఉండదు. చేంజెస్ ఉంటూ ఉంటాయి. వాటి గురించి నేను ప్రతి సర్వీస్ గురించి చెప్పే ముందర వాటి గురించి చెప్తా మీకు నేను. దాని ప్రకారం మీరు వెళ్ళాలి. అలాగే అన్‌లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ. మీరు ఎంత టెరాబైట్స్, పెటాబైట్స్, జిటాబైట్స్ డేటా పెట్టుకోండి. నెక్స్ట్ ఫైల్ స్టోర్ చేసుకోవడానికి ఎప్పుడు మీకు అవైలబిలిటీ ఉంటూనే ఉంటుందనమాట. మనకి సర్వర్స్ ఆఫీస్‌లో మనకు సర్వర్ రూమ్‌లో ఉండే సర్వర్స్‌కి ఏంటి ఒక లిమిట్ ఉంటుంది. అది మీరు ఒక పెటాబైట్, 10 పెటాబైట్స్, జిటాబైట్ డేటా పెట్టుకోండి. అంతవరకే మాత్రమే మీరు స్టోర్ చేయగలరు. ఆ తర్వాత ఏదైనా ఫైల్స్ రిక్వెస్ట్ వచ్చిందంటే మీకు అది స్టోరేజ్‌కి ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. మళ్ళీ దాని కెపాసిటీ పెంచుకోవాలి. మనకి క్లౌడ్‌లో ఏంటంటే అలా ఉండదు. మీరు ఎంతైనా పెట్టుకోండి అలౌ చేస్తుంది. కాకపోతే మీరు ఎంత డేటా స్టోర్ చేస్తారో దాని ప్రకారం ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తాడు వాడు, అందులో డౌట్ లేదు. ఓకే. సో, ఇలాంటి క్లౌడ్ సర్వీసెస్ ఇవ్వడానికి సో మెనీ ప్రొవైడర్స్ ఆర్ దేర్ లైక్ ఏడబ్ల్యూఎస్, ఏజూర్, జీసీపీ, అలీబాబా క్లౌడ్, సేల్స్‌ఫోర్స్, ఐబీఎం క్లౌడ్, డిజిటల్ ఓషన్, డ్రాప్‌బాక్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి. ఓకే. సో, అయితే ఏంటంటే వీటిల్లో టాప్ లీగ్‌లో ఎప్పుడు కూడా మనకి ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ ఉంటాయండి. మీరు ఏదైనా నేర్చుకోండి. ఓన్లీ ఏడబ్ల్యూఎస్, ఓన్లీ జీసీపీ ఇలా అనేం లేదు. మీరు ఏది నేర్చుకున్నా కూడా మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి. దేంట్లో అయినా మీరు ప్రొఫెషనల్‌గా టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళకూడదు. రియల్ టైమ్‌లో చక్కగా నేర్చుకొని వెళ్తే మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోండి, ఎజ్యూర్ నేర్చుకోండి, జీసీపీ నేర్చుకోండి. ఏది నేర్చుకున్నా మీకు మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలీబాబా క్లౌడ్‌కి ఏంటంటే మన ఇండియాలో మార్కెట్ చాలా తక్కువ. మేబీ అది బికాస్ ఆఫ్ చైనా సర్వీస్ ప్రొవైడర్ కావచ్చు. సేల్స్ ఫోర్స్‌కి బానే ఉంది మనకి మార్కెట్. ఓకే. కాకపోతే ఏంటంటే టాప్ లీగ్‌లో అయితే ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ ఉంటాయి మనకనమాట. క్లియర్ అండి? ఓకే. సో, డెవాప్స్ రూట్ మ్యాప్ గురించి వెళ్ళే ముందర మనం ఒకసారి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్‌లో మనం క్లాస్‌లో నేర్చుకునే సర్వీసెస్ ఇవ్వండి. ఓకేనా? ఇవన్నీ కూడా క్లాస్‌లో చెప్పడం జరుగుతుంది. ఒక 12 సర్వీసెస్ వరకు మీకు నేను ఆహ్, రికార్డింగ్స్ ఇస్తాను. 10-12 సర్వీసెస్ ఉంటే అవి రికార్డింగ్ ఇస్తాను నేను. అలాగే డెవాప్స్ రిలేటెడ్‌గా మనం నేర్చుకునేవి టెరాఫార్మ్, జెంకిన్స్, మావెన్. మావెన్ ఈజ్ చాలా చిన్న టూల్ అది. దాని గురించినంత డెప్త్ ఉండదు. అంటే కాకపోతే ఏంటంటే మావెన్ అని చెప్పి ఎక్కువ వరల్డ్ అంతా కూడా పైథాన్, జావా రిలేటెడ్‌గా ఎక్కువ వర్క్ చేస్తుండడం వల్ల మావెన్ అంటూ ఉంటాను. మావెనే కాదు ఇంకా డిఫరెంట్ బిల్డ్ టూల్స్ ఉంటాయి. వాటి గురించి కూడా నేను చెప్తాను. కాకపోతే ఏంటంటే టాప్ లీగ్‌లో ఉండేవి టెరాఫార్మ్, జెంకిన్స్, యాన్సిబుల్, డోకర్, కుబర్నెటిస్. ఈ 5 100% ప్రతి ప్రతి డెవాప్స్ ఇంజినీర్ నేర్చుకోవాల్సిన సర్వీసెస్ అనమాట ఇవి. ఓకే. తర్వాత గిట్‌హబ్ యాక్షన్స్, ప్రొమెథియస్ గ్రాఫానా, నెక్సస్ రిపోజిటరీ, సోనార్ క్యూబ్ వీట్లి గురించి కూడా మనం తెలుసుకుంటాం. కొన్ని చెప్పాను కదా! కొన్ని వీడియోస్ ఇస్తాను. మీరు అంటే ఇక్కడున్న వాటిలో ప్రొమెథియస్ గ్రాఫానా, సోనార్ క్యూబ్ మీకు వీడియోస్ ఉంటాయి. మిగిలినవన్నీ 100% క్లాస్‌లోనే మనం నేర్చుకుంటాం. అలాగే మన దగ్గర ఏఐ ఇంటిగ్రేషన్ కోసం మనం ఏడబ్ల్యూఎస్‌లో ఎక్కువ అమెజాన్ క్యూ వాడతామండి. లాంగ్‌చైన్, రాగ్, గిటబ్ కోపైలట్ అండ్ లోకల్ ఎల్ఎల్ఎం వాడుతూ ఉంటాం. లామా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి చెప్తాను నేను. ఓకే. తర్వాత పైథాన్ స్క్రిప్టింగ్ ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టండి. దాని మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. పైథాన్ స్క్రిప్టింగ్ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎప్పుడైతే మనం ఏఐ ఇంటిగ్రేషన్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చిందో, అప్పుడు మీరు కొంత ప్రోగ్రామింగ్ మీద ఇన్వాల్వ్‌మెంట్ కూడా అవసరమైందనమాట. అంటే అలా అని చెప్పి మీరేమి డెప్త్‌గా వెళ్ళిపోయి ఊప్స్ కాన్సెప్ట్స్, ఇన్‌హెరిటెన్సు, పాలిమార్ఫిజం ఇలాంటి వాటి మీద మీరు అవసరం లేదు. కానీ బేసిక్ కాన్సెప్ట్స్ ఒక ఇఫ్ కండిషన్ రాయడం ఎలాగా? ఒక ఫర్ లూప్ రాయడం ఎలాగా? ఒక వైల్ లూప్ రాయడం ఎలాగా? డేటా టైప్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏంటి? కలెక్షన్స్ అంటే ఏంటి? వాటి మీద కొంచెం దృష్టి పెట్టండి సరిపోతుంది.
ఓకే. ఎందుకంటే అలాగే మనం వర్క్ చేయాలన్నమాట. అంతే తప్ప మీరు అందులోకెళ్ళి పెద్ద పెద్ద లాజికల్‌గా పెద్ద పెద్ద కోడ్ రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం వీటిని ఇంప్లిమెంట్ చేసామంటే ఇంకా ఫాస్ట్‌గా మనము క్లౌడ్‌ల మీద అదే టెరాఫార్మ్ వాటిల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చన్నమాట. ఇది ఎప్పుడైతే మీరు పైథాన్ స్క్రిప్టింగ్‌లోకెళ్లారో కోపైలట్‌లో ఇంకా బాగా ఆప్షన్స్ ఉంటాయి మీకు. అండ్ అప్పుడేమవుతుందంటే ఇంకా ఫాస్ట్‌గా మీరు డెవలప్‌మెంట్ మీ యాక్టివిటీస్ అనేవి ఫినిష్ చేసుకోవచ్చు. దట్స్ వై పైథాన్ స్క్రిప్టింగ్ అవసరం అవుతుంది. ఓకేనా? తర్వాత మీకు లైనక్స్, విండోస్ ఆఫ్‌కోర్స్ మనం వర్క్ చేసేది ఎక్కువ భాగం విండోస్‌లో ఉన్నా, లైనక్స్ మీద మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉండాలండి. లైనక్స్ మీద ఎందుకు నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంటుందంటే, లైనక్స్ తక్కువ మెమరీ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎక్కువ సెక్యూర్డ్‌గా ఉంటుందన్నమాట ఎన్విరాన్మెంట్ అనేది. సో, దట్స్ వై ఏంటంటే చార్జెస్ కూడా లైనక్స్‌లో చాలా తక్కువుంటాయి కంపారిటివ్. ఎందుకంటే అది ఓపెన్ సోర్స్ అయిపోయి చాలా తక్కువ పేమెంట్‌లోనే మనం వర్క్ చేసుకోవచ్చనమాట. ఓపెన్ సోర్స్ మనం మనం దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు తక్కువ మెమరీ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సెక్యూరిటీ పరంగా కంపారిటివ్‌లీ విండోస్ లైనక్స్‌లో ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. దానికి రకరకాల కారణాలు. ఓకే. మనం అంత డెప్త్‌కెళ్ళాల్సిన అవసరం లేదు గానీ లైనక్స్ అయితే నేర్చుకోవాలి. ఈ లైనక్స్ అనేది ఏంటి గుర్తుపెట్టుకోండి. నేనేమి లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కాదు నేను చెప్పేది. లైనక్స్ ఫర్ డెవాప్స్. యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్, యాస్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఒక లైనక్స్‌లో మీకు ఎంతవరకు నాలెడ్జ్ అవసరమవుతుందో అవన్నీ కూడా చెప్తాను నేను. ఓకేనా? సో, మన రూట్ మ్యాప్ ఎలా ఉండాలంటే మీరు ఎంతో కొంత ఒక లాంగ్వేజ్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉండాలండి మీకు. అది మీకు ఉపయోగపడుతుంది. ఒక విషయం తెలుసుకోండి. ఇదివరకు రోజులు కాదు. 3 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టుగా, 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టుగా ఇప్పుడు మార్కెట్ లేదు. మనం ఐటీలో సర్వైవ్ కావాలి అంటే మనం కొన్ని స్కిల్స్ అడాప్ట్ చేసుకోవాలి. అదేమి పెద్ద కష్టం కాదు. ఈవెన్ ఇంటర్మీడియేట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు కూర్చునే నేర్చేసుకుంటున్నారు. అలాంటిది మీరు కొంత ప్రొఫెషనల్ అయ్యండి లేకపోతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతో కొంత వీటి మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ప్రాబ్లం కాదు. ఇది మెయిన్ దేనికొస్తుందంటేనండి, మీరు ఐటీలో మీరు డెవాప్స్ ఇంజినీర్ కానియండి, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కానియండి, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కానియండి, డేటాబేస్ డెవలపర్ కానియండి, ఏది చేసినా మీరు ఒక డెవలపర్ చేసిన వర్క్ చుట్టూనే అవన్నీ తిరుగుతూ ఉంటాయండి మీకు. ఒక డెవలపర్ కోడ్ రాయాలంటే మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలి. దానికి సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజినీర్స్ వీళ్ళు చూసుకుంటారు. అలాగే ఒక డెవలపర్ కోడ్ రాసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి. దానికి టెస్టర్లు కావాలి. ఒక డెవలపర్ కోడ్ రాసిన తర్వాత దాన్ని టెస్ట్ చేసిన తర్వాత అది డిప్లాయ్‌మెంట్ చేయాలి. దానికి డెవాప్స్ ఇంజినీర్స్ కావాలి. అయితే ఈ క్రమంలో ఏం జరుగుతూ ఉంటుందంటే కొన్నిసార్లు డెవలపర్ ఏమి దేవుడు కాదు. వాడు బోలెడు కొన్ని భయంకరమైన ఎర్రర్స్ కమిట్ అవుతూ ఉంటాడు. సో, అలాంటప్పుడు వాటిల్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీకంటూ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ మీద కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి. ప్రిలిమినరీ అనాలిసిస్ అనేది మీకు మీరు చేసేసుకోగలుగుతారనమాట. దట్స్ వై ఎంతో కొంత నాలెడ్జ్ పెంచుకోండి. కొంతమంది చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. ఐ హేట్ కోడింగ్ అంటూ ఉంటారు. అలాంటివేం పెట్టుకోకండి. ఎవరికీ కోడింగ్ మీద అంత హేట్ చేయాల్సిన అవసరం లేదు. అంత దానికి మెయిన్ రీజన్ అలా ఎందుకు చెప్తారంటే, ఏదో ఇనీషియల్ డేస్‌లో సి ప్లస్ ప్లస్ ఏవో నేర్చుకోవడానికి కూర్చుంటారు. అందులో వాడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్‌లు ఇలాంటివేవో ఫారెన్ హీట్ టు డిగ్రీస్ కన్వర్షన్ ఇలాంటివేవో చెప్తూ ఉంటాడు. అవి చెప్తుంటే అది ఎవడికి అర్థమే దానివల్ల ఉపయోగం ఏంటో అర్థం కాక దాన్ని గురించి అప్పట్లో మార్కుల కోసం చదువుకుంటారు. తర్వాత అదంటే ఒక టైప్ ఆఫ్ చిరాకొచ్చేస్తుందనమాట. దాంతోటి ఇదో మాట అంటూ ఉంటారు. ఐ హేట్ కోడింగ్ అండి అంటూ ఉంటారు. నాకు చాలా మంది కాల్ చేసి అదే మాట చెప్తూ ఉంటారు. ఎందుకురా బాబు నీకు కోడింగ్‌కి ఏమైనా గొడవలయ్యాయా అంటే అదేమి ఉండదు. ఓకే. కాకపోతే ఊరికే అలా అంటూ ఉంటారనమాట. అదంతా మెయిన్ రీజన్ ఏంటంటే అదొక భయం మైండ్‌లో. నేను చేయలేనేమో అనే భయంతోటి వచ్చే ప్రాబ్లమ్ అనమాట అది. ఓకే. అలా అని మీరెవరు ఇప్పుడు లాంగ్వేజెస్ పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ ఒక లెవెల్ వరకు అయితే నేర్చుకోండి. మీకు ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుందది. ఓకే. తర్వాత కొంత ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలండి. తర్వాత సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ గిట్ వీట్లి మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే బిల్డ్ అండ్ ఇంటిగ్రేషన్ టూల్స్ లైక్ మావెన్, ఎంఎస్ బిల్డ్, జెంకిన్స్ వీట్లి మీద నాలెడ్జ్ ఉండాలి. మనం ఇవన్నీ ఎలాగో నేర్చుకుంటాం. ఓకే. డాకర్ కేట్స్ మీద టెస్ట్, డిప్లాయ్ కాన్ఫిగరేషన్స్, సీఐసీడీ సెటప్ చేస్తున్నప్పుడు వీట్లి మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే మానిటరింగ్ టూల్స్ లైక్ ప్రొమెథియస్, గ్రాఫానా, సోనార్ క్యూబ్, ట్రివి ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఏదో ఒక క్లౌడ్ అంటే డెవాప్స్ ఇంజినీర్ అంటే ఈ రోజున ఓన్లీ డెవాప్స్ ఇంజినీరే కాదండి. ఒక క్లౌడ్ టెక్నాలజీ తోటి మీరు డెవాప్స్ ఇంజినీర్ అయితేనే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. లేకపోతే ఉండవు. ఓకే. ఎందుకంటే డెవాప్స్ అనేది రెండిటిని కలిపేయడం అనేది ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయింది. ఓన్లీ డెవాప్స్ నేర్చుకుంటానంటే పెద్ద మీకు ఉపయోగం ఉండదు కెరియర్‌లో. సో, ఖచ్చితంగా ఏదో ఒక క్లౌడ్ టెక్నాలజీ అయితే మీరు అడాప్ట్ చేసుకోవాలి. మన కోర్స్‌లో అది ఏడబ్ల్యూఎస్ చెప్తున్నాం మీకు. ఓకేనా? సో, ఇవన్నీ చేస్తే మీకు యూ విల్ విన్. మీరు డెవాప్స్ ఇంజినీర్‌గా మీ కెరియర్‌ని మీరు స్టార్టప్ చేయొచ్చు. క్లియరా అండి?
సో నాగర్ గారు లైక్ యాక్చువల్లీ నా కరెంట్ ప్రాజెక్ట్లో వీఆర్ యూజింగ్ అజ్యూర్ బట్ ఉమ్, అదర్ దాన్ AWS వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ ద కోర్స్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ మోర్ యాప్ట్ ఫర్ మీ టు లెర్న్. ఉమ్, సో అంటే లైక్ ఈస్ దర్ ఎనీ పాసిబిలిటీ లైక్ ఐ విల్ కంటిన్యూ హియర్ బట్ ఇఫ్ యూ స్టార్ట్ నెక్స్ట్ బ్యాచ్ ఫర్ అజ్యూర్ can we plug ఉమ్. there instead of continuing here? Maybe something like that. ఎలాగో 1 week లో మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి ఎజూర్ Oh, డెవాప్స్. really? Oh, okay. కాకపోతే అందులో పైథాన్ ఉండదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎజూర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ ఉంటుంది అందులోను. ఓకే, మీకు అందులో మీరు కాలిస్తే ఎజూర్ డెవాప్స్ ఇంజనీర్ అందులోకి వెళ్ళొచ్చు. మీరు మార్నింగ్ ఉంటుంది 7 to 8:30 అట్లా ఉంటుంది, 7 to 9 కానీ. Okay, but the rest of all other technologies will be there, right? Like apart from, I mean, it will be replace of AWS కి నో Azure అలా తో అని replace కాదు, చేస్తారు. అందులో ఇంకా ఏఐ రిలేటెడ్గా ఆయన ఓలో ఎల్ఎల్ఎంస్ తర్వాత వీటిని ఇంటిగ్రేట్ చేయాలి. ఆయన ఓన్లీ ఎజూర్లో కూడా ఏఐ టాపిక్స్ ఉంటాయి మనకి, వాటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆయన. నేను చెప్పినట్లుగా వీటి మీద దృష్టి పెట్టలేదు ఆయన ఎక్కువ. ఎజూర్లో నాకు ఏఐ ఉంటుందండి, నేను దాని ప్రకారం చెప్తాను అని చెప్పి అని అంటున్నారు. ఎందుకంటే ఆయన అండం ఏంటంటే ఎజూర్కి ఎక్కువ డిమాండ్ ఆ రిలేటెడ్గానే ఉంటుంది, అందుకని అవే చెప్తాను ఎక్కువ అంటున్నారు. Okay. But all these ఓకేనా? tools will not be there, is it? ఏ టూల్స్ రిలేటెడ్గా మీరు అడిగేది? I mean, Maven and Linux, అలా అవసరం Docker. ఇట్లా అబ్బో అవి లేకుండా అలాగా. Okay, yeah. But main will be Azure instead of ఇదిగో ఎజూర్ డెవాప్స్లో మీకు ఎజూర్ టాపిక్స్, ఓకే, మీకు ఇక్కడ ఉంటాయి. ఓకే, మీకు లైనక్స్ లేకుండా ఏది ఉండదండి, లైనక్స్ ఉండి తీరాల్సిందే. టెరాఫాము, గిటబ్, మ్యావెను, టామ్ క్యాట్, యాన్సిబుల్, డాకర్, ఎజూర్ కూబర్. మెయిన్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎజూర్ కూబర్నెటిస్ మీద వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. ఓకే, ఎజూర్ డెవాప్స్ టాపిక్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో జెంకిన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్లో కూడా మీకు ఏడబ్ల్యూఎస్ సిఐసిడి ఉంది, నేను అది కూడా చెప్తున్నాను. కాకపోతే ఎజూర్లో ఏంటంటే జెంకిన్స్ వాడడం, మీరు ఆల్రెడీ ఎజూర్లోనే ఉన్నానన్నారు కదా, ఎజూర్లో జెంకిన్స్ మీరు వాడుతున్నారా, ఎజూర్ డెవాప్స్ వాడుతున్నారా? లేదు, నేను ట్రాన్సిషన్లో ఉన్నాను. ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఆన్ క్లౌడ్ ఆర్ డెవాప్స్. ఎజూర్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. మనకి మార్కెట్ డిమాండ్స్ కూడా ఏడబ్ల్యూఎస్కి ఎజూర్కి ఒకేలా ఉండవు. ట్రాన్సిషన్ పెద్ద ప్రాబ్లం కాదు, మీకు ఏడబ్ల్యూఎస్లో నాలెడ్జ్ ఉంటే ఎజూర్లోకి వెళ్ళడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, ఓకే, కాకపోతే ఏంటంటే కొన్ని, ఎందుకంటే ఎజూర్ వాడు ఓన్ టూల్స్ కొన్ని బాగా ఇచ్చాడు. ఓకే, దానివల్ల ఏంటంటే డిమాండ్ కూడా ఏముందంటే వీటి రిలేటెడ్గానే ఎక్కువ. మీరు ఈవెన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కువ మిమ్మల్ని క్వశ్చన్ చేసేది వీటి రిలేటెడ్గానే అడుగుతున్నారు అన్నమాట. ఓకే. ఓకేనా? సిలబస్ కూడా ఉంటుంది చూడండి. ఏడబ్ల్యూఎస్లో మనం చెప్పేది అది ఒక 80% ఈక్వలే ఉంటాయి, కానీ ఇది ఏంటంటే నేను చెప్పేది కనుక నాకు నచ్చినట్లుగా నేను ఇవన్నీ డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆయన ఏమంటారంటే లేదండి, మీకు ఏడబ్ల్యూఎస్లో అమెజాన్ క్యూస్ ఫర్ అమెజాన్. ఓకే, ఆయన అనడం ఏంటంటే అలా కాదండి, ఎజూర్లోనే కొన్ని ఏఐ సర్వీసెస్ ఉంటాయి, మనం వాటినే వాడాలి ఎక్కువ, దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటున్నారు. సో ఆ ఓకే. ప్రకారం దాని డిజైనింగ్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అండి. క్లియరా? యా. సో ఎఫ్ఏక్యూ స్టార్ట్ చేస్తున్నాను నేను. తర్వాత అందరూ కూడా హ్యాపీగా మ్యూట్లో ఉండండి. అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను. అప్పటికి మీ క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ కానీ ఉంటే అప్పుడు నన్ను అడగొచ్చు. ఓకే, మీ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ నేను ఇస్తాను, అప్పుడు హ్యాపీగా అడగొచ్చు. సో చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటేనండి, నాకు అస్సలు కోడింగ్ నాలెడ్జ్ లేదు, నేను ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చా అని అడుగుతారు. మీకు కోడింగ్ నాలెడ్జ్ వాల్యూ ఎడిషన్, ఖచ్చితంగా మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉంటే మీ రెజ్యూమేకి వెయిట్ ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఒక లెవెల్లో ఉంటుంది. కాకపోతే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజనీర్ ఇలాంటి వాటికి మీకు నేర్చుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి కోడింగ్ అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే అది ఉంటే మీకు 100% వాల్యూ ఎడిషన్ అవుతుంది. నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది నేర్చుకోవడానికి ప్రీ రిక్విజైట్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీకు టైం అట్లీస్ట్ ఒక 2 hours డైలీ ప్రాక్టీస్ చేసేలాగా మీరు ఉండాలండి. అలాగే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. అలాగే ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్, మనమైతే లైనక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి చెప్తాను నేను మీకు, డిప్లాయ్మెంట్స్ వీటిలన్నిటిలోనూ కూడాను. ఓకే, విండోస్ ఎలాగో మనం చూసుకునే ఎన్వైరన్మెంట్ అది కూడా ఉంటుంది.
ఓకే. తర్వాత కొంతమంది కెరియర్‌లో స్విచ్ అవుతూ ఉంటారండి. ఈ కోర్స్ నాకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు. సింపుల్ అండి. మీరు ఆల్రెడీ ఒక డెవలపర్ రోల్‌లో ఉన్నారు. ఇందాక నేను మీకు చెప్పాను. ఒక ఒక డెవాప్స్ ఇంజినీర్ కావచ్చు, వాడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కావచ్చు, క్లౌడ్ ఇంజినీర్ కావచ్చు, టెస్టర్ కావచ్చు. ఎవ్వరైనా సరే ఒక వర్క్ చేస్తున్నప్పుడు అదంతా కూడా ఒక డెవలపర్ చేసే వర్క్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. సో, అలాంటప్పుడు మీకు ఆల్రెడీ డెవలప్‌మెంట్ మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు మీ కెరియర్ స్విచ్చింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడిపోతుంది మీకు. డెవాప్స్‌లోకి మీరు రేపు వెళ్తుంటే చాలా ఇష్యూస్‌ని మీ లెవెల్‌లో మీరే హ్యాండిల్ చేసేసుకుంటారు. డెవలపర్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే అక్కడ డెవలపర్ వైపు తప్పేదైనా జరిగితే, "అరే బాబు! ఇక్కడేదో నువ్వు తగలెట్టావు దీన్ని సరిగ్గా చూడని" చెప్పి వాళ్ళని మనం అనొచ్చు కూడా అనమాట. ఆ లెవెల్‌లో మనకి క గ్ర హ్యా మనకి హోల్డ్ అనేది వచ్చేస్తుంది. సో, ఖచ్చితంగా మీరు అలా ఉంటే స్విచ్ అవ్వాలనుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. ఓకే. తర్వాత మీరు ఎలాంటి జాబ్స్‌కి అప్లై చేయొచ్చు అని చెప్పి అడుగుతారు. ఇందాక చూపించాను కదా! క్లౌడ్ ఇంజినీర్, క్లౌడ్ అడ్మిన్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, అసోసియేట్, డెవాప్స్ ఇంజినీర్, క్లౌడ్ డెవలపర్, సిసాప్స్ ఇంజినీర్ ఇలాంటి వాటిలన్నిటికి మీరు ట్రై చేయొచ్చు. తర్వాత చాలామంది అడిగేది, "సార్ నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు. కెన్ యూ గివ్ మీ ద ట్రైనింగ్ టు విన్ ద ఇంటర్వ్యూ" అంటారు. మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు. నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మీరు మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఆల్రెడీ కొంత ఉన్న వాళ్ళకి ఉండే డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. దాన్ని మీరు మోర్ టైమ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా దాన్ని అచీవ్ చేయాలి మీరు. దాని ప్రకారం మీరు వీళ్ళు ఆల్రెడీ కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు డైలీ ఒక 1 అవర్ కష్టపడితే మీరు 2 అవర్స్, 3 అవర్స్ కష్టపడాలి ఖచ్చితంగా. ఎందుకంటే మ్యాచ్ చేయాలి దానికి. సో, దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి తీరాలి. తర్వాత ఐ హావ్ సమ్ ఎక్స్ ఇయర్స్ గ్యాప్ ఇన్ మై కెరియర్ అంటారండి. అంటే ఈ కెరియర్ గ్యాప్ ఎలా వస్తూ ఉంటుందంటే, అబ్బాయిలకి, అమ్మాయిలకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయిలకి ఉండే పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఇలా బీటెక్ ఏదో కంప్లీట్ అవుతుంది, డిగ్రీ ఏదో కంప్లీట్ అవుతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఏదో ఒక పిచ్చి జాబ్‌లో జాయిన్ అయిపోతారు ఎళ్ళిపోయి. తెలిసి తెలియని టైంలో అన్నమాట. లైక్ బ్యాంక్స్‌లో, రికవరీ టీమ్స్‌లోను, సేల్స్ టీమ్స్‌లోను ఇలా ఏదో ఒక దాంట్లో, లేకపోతే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ టీమ్స్‌లోను వెళ్లి జాయిన్ అయిపోతూ ఉంటారు. ఇనీషియల్ డేస్‌లో ఏ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు గనక ఆహ్, గ జాయిన్ అయిదాం అన్నట్లు ఎళ్ళిపోతుంది. మీకు మీ ఫ్రెండ్ ఉంటాడు. మీరు మీ ఫ్రెండ్ ఒకేసారి బీటెక్ చేసి బయటకొచ్చారు. మీ ఫ్రెండ్ ఫ్రెషర్‌గా ఐటీలో జాయిన్ అయ్యారు. మీరు ఏదైనా సేల్స్‌లోనో, మార్కెటింగ్‌లో ఎక్కడో జాయిన్ అయ్యారు ఎళ్లి. ఇనీషియల్ డేస్‌లో చూస్తే తనకి మీకు సాలరీలో పెద్ద తేడా ఏమి ఉండదు. తనకి ఒక 15, 20 వేలు వస్తే మీకు ఒక 15,000 18,000 వస్తుంది. ఆ! ఇద్దరం సేమ్ ఉన్నాం కదా! అంటారు. అక్కడ మీకేం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఒక 5 ఇయర్స్ తర్వాత చూసుకుంటే తను అబోవ్ యావరేజ్ పెర్ఫార్మర్ అయినా కూడా ఒక 15-20 లాక్స్‌లో ఉంటే మీరు ఒక 5 లాక్స్, 6 లాక్స్ అక్కడ ఆగిపోతారు మీరు కెరియర్‌లో. అంటే మార్కెటింగ్ నేను తక్కువ చేయట్లేదు. మార్కెటింగ్ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళ ఆలోచన విధానమే డిఫరెంట్‌గా ఉండాలి. అది వేరే విషయం. ఐటీలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మన క్లయింట్‌ని మనం సాటిస్ఫై చేయాలి. మనం కన్విన్స్ అయ్యేలా వర్క్ చేసుకుంటే చాలు. కానీ మార్కెటింగ్‌లో ఏంటి పక్కోడిని సాటిస్ఫై చేయాలి. వాడు 100 మంది కస్టమర్స్ తోటి మాట్లాడి వాళ్ళని సాటిస్ఫై చేయడం ఇన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ఉంటే మార్కెటింగ్‌లో వచ్చినంత సాలరీస్ ఇంక దేంట్లోను రావు. ఓకే. అది పక్కన పెట్టేయండి. కాకపోతే అబోవ్ యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాననమాట. కెరియర్‌లో చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అప్పటికి 5 ఇయర్స్ అయిపోతుంది. ఐటీలో ప్రాబ్లమ్ ఏంటంటే మాక్సిమం 3 ఇయర్స్ వరకే ఐటీలో 3 ఇయర్స్ వరకే ఫ్రెషర్‌గా ఛాన్సెస్ ఉంటాయండి. అందులోను కూడా ఫస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత తక్కువుంటాయి. సో, అందుకనేంటంటే మీరు 5 ఇయర్స్ తర్వాత మీరు ఫ్రెషర్ కాదు. ఎక్కడికైనా రెజ్యూమ్ పంపినా ఎవడు పట్టించుకోడు. అప్పుడు బాధపడుతూ ఉంటారు. అప్పుడొచ్చి నన్ను అడుగుతూ ఉంటారు. "సార్ నేను నేర్చుకుని ఫ్రెషర్‌గా వెళ్ళొచ్చా?" అంటారు. అప్పుడు ఫ్రెషర్ అయితే కాదండి. ఖచ్చితంగా మీరు కొంత ఎక్స్‌పీరియన్స్ అయితే పెట్టుకోవాలి. బ్యాక్ ఎండ్ మ్యాజిక్‌లేవో చేసుకోవాల్సిందే తప్పదు. అమ్మాయిలకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది అమ్మాయిలకి పాపం మ్యారేజెస్ అయిపోతూ ఉంటాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు ఇవన్నీ అయ్యి కొంత వాళ్ళకి వెసులుబాటొచ్చి నేనింక జాబ్ చేస్తాను అనేసరికి ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ కెరియర్‌లో. అప్పుడు వాళ్ళు ఫ్రెషర్స్ కాదు. సో, అప్పుడు బాధపడుతూ ఉంటారు. సార్ నేను టాపర్ అండి. నాకు 95% అండి. ఇంకా ఆ తర్వాత నా కెరియర్ నాదంతా వేస్ట్ అయిపోతుందండి అంటూ ఉంటారు నాకు ఫోను చేసి. కానీ ఏం చేయలేం. ఫ్రెషర్ అయితే కాదు వాళ్ళు. ఫ్రెషర్ అనే మాటకి అర్థం ఎప్పుడూ ఒకటేనండి. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసిన మాక్సిమం 3 ఇయర్స్. అందులోను కూడా ఫస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత తక్కువున్నా కొన్ని కంపెనీస్ ఓకే. రమ్మనండి పర్సన్ బాగున్నాడు అనిపిస్తే రమ్మనండి అంటూ ఉంటారన్నమాట. అంతవరకే ఫ్రెషర్ అండి. ఆ తర్వాత ఫ్రెషర్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. కొంతమంది ఏవో చెప్తూ ఉంటారు. నేనైతే నమ్మను. కొంతమంది మాకు పర్సనల్ టై అప్స్ ఉన్నాయి అని చెప్పేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళకేమైనా ఉండి మీకు ఇప్పిస్తారంటే ఉండొచ్చేమో అది. మాక్సిమం ఐటీ స్టాండర్డ్స్‌లో అయితే ఏ కంపెనీకైనా మాక్సిమం 3 ఇయర్సే. అది గుర్తుపెట్టుకోండి. క్లియర్? తర్వాత కొంతమంది డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ తోటి వస్తూ ఉంటారండి. లైక్ బీఏ చదువుకొని వచ్చామంటారు. ఫార్మాస్యూటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తారు. ఎంబీఏ చదివి వచ్చామంటారు. లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేషన్ అంటారు. సో,
నేను ఈ కోర్స్ ద్వారా చేయొచ్చా అంటే చేయొచ్చండి. కానీ అక్కడ కూడా కొన్ని కండిషన్స్ అప్లై అన్నమాట. అంటే కొన్ని కంపెనీస్ ఏమంటారంటే మాకు బీటెక్ కంప్యూటర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళే కావాలి. బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళే కావాలి. ఇలాంటివి స్ట్రిక్ట్‌గా కొన్ని రూల్స్ పెడుతూ ఉంటారన్నమాట. అలాంటి వాటిల్లో మీకు ఆపర్చునిటీస్ తక్కువుంటాయి. కొంతమంది ఎనీ డిగ్రీ అంటూ ఉంటారు. అలాంటి వాటిలో మీరు అప్లై చేసుకోవచ్చన్నమాట. ఓకే. డస్ యువర్ ట్రైనర్ హాస్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇన్ విచ్ కంపెనీ ఈస్ వర్కింగ్ ఫర్ అంటారు. నేనే ఐ యామ్ ద ట్రైనర్. నాకు టోటల్ 12 ఇయర్స్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. నేను డిఫరెంట్ టెక్నాలజీస్‌లో వర్క్ చేశాను. ఈవెన్ వేరే కంట్రీస్‌లో కూడా వర్క్ చేసొచ్చాను నేను. ఓకే. మీకు రియల్ టైమ్‌లో ఆ విషయంలో ఏ ప్రాబ్లమ్ రాదు. తర్వాత డూ యూ గివ్ 100% జాబ్ గ్యారంటీ ఇన్ విచ్ కంపెనీ డూ యూ గివ్ మీ ద ప్లేస్‌మెంట్ అండ్ వాట్ ఈస్ ద ప్యాకేజ్ అంటారండి. నాకు పర్సనల్‌గా ఏ కంపెనీస్ తోటి టై అప్ లేదు. నేను మీకు ఇచ్చేది ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ నాట్ ద గ్యారంటీ. ఓకే. కంపెనీ మీకు మా టీమ్ వాళ్ళు చూసి వాళ్ళు ఐడెంటిఫై చేసిన జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తూ ఉంటారు. మీకు సెపరేట్ కమ్యూనిటీ నేను క్రియేట్ చేస్తాను. అందులో ఉంటాయి అన్నీ కూడా. సో, అక్కడ మీరు చూసుకోవాలన్నమాట. తర్వాత కెన్ ఐ అటెండ్ ఏ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ కోర్స్ అంటారండి. యెస్. ఇందాక చూపించాను కదా! అసోసియేట్ లెవెల్, ప్రాక్టీషనర్ లెవెల్ సర్టిఫికేషన్స్‌కి వెళ్ళొచ్చు. ప్రొఫెషనల్ ఎవరు అంత ఈజీగా చేయలేరండి. అది ఖచ్చితంగా మీకు రియల్ టైమ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరనమాట. ప్రొఫెషనల్ లెవెల్‌లో మీరెళ్ళాలంటే ఖచ్చితంగా మీకు కొంత ఉండి తీరాలి. ఓకే. తర్వాత జాబ్ సపోర్ట్, ఇంటర్వ్యూ సపోర్ట్, ప్రాక్సీ సపోర్ట్స్ అడుగుతారండి. 100% అది నేను ప్రొవైడ్ చేయను. సో, ఆ విషయంలో అయితే మీరు అడగాల్సిన అవసరం లేదు. వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ డూ యూ ప్రొవైడ్ అంటారండి. బోత్ రిటర్న్ అండ్ వీడియో మెటీరియల్ ఉంటుంది. వీడియో మెటీరియల్ 2 ఇయర్స్ యాక్సెస్ ఉంటుంది. రిటర్న్ మెటీరియల్ మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. రిటర్న్ మెటీరియల్ అంతా కూడాను. ఎందుకంటే ఎప్పుడైనా పోయినా ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్‌లో కొన్నిసార్లు ఏమైనా మెటీరియల్ దగ్గర ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే వీడియో మెటీరియల్ నేను టచ్ చేయను గానీ రిటర్న్ మెటీరియల్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. అందుకని నేను ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉంటా. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టేసుకోండి. ఓకే. ఇంటర్వ్యూ క్వెషన్స్ డంప్స్ ఉంటాయా? ఇస్తానండి. అది ప్రాబ్లమ్ లేదు. ఓకే. తర్వాత కొంతమంది అడిగే క్వెషన్స్ ఉంటాయండి. కెన్ ఐ గెట్ ఎ జాబ్ విత్ ఎన్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ హౌ మచ్ ప్యాకేజ్ డూ ఐ గెట్ అంటారండి. మనకి సర్టిఫికేట్ అనే దాని వాల్యూ తెలుసుకోవాలండి మనం ఎప్పుడు గూడా. సర్టిఫికేట్ అనేది సర్టిఫికేషన్ మీరు చేసేది గేట్ పాస్ లాంటిదనమాట. దానివల్లే మీ ప్యాకేజెస్ డిసైడ్ అవ్వవు ఎప్పుడు కూడాను. సర్టిఫికేట్ ఎప్పుడు కూడా ఎలా అంటే మీరు ఒక ఏడబ్ల్యూఎస్‌లో సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ చేశారు. డెవాప్స్ ఇంజినియర్ సర్టిఫికేషన్, డెవలపర్ లెవెల్ సర్టిఫికేషన్స్ చేశారు మీరు. అక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని ఐటీలో పర్టిక్యులర్‌గా క్లౌడ్‌లో ఏంటంటే ఇంటర్వ్యూస్‌కి పిలిచేటప్పుడే చాలా కంపెనీస్ ఎలా చెప్తాయంటే మీరు ఆల్రెడీ ఈ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి రండి అంటారనమాట. అంటే క్లౌడ్‌లో కూడా ఇంకొకటేముంటుందంటే మీరు ఒక ఐటీ కంపెనీలో మామూలుగా ఆ నాన్ క్లౌడ్ కంపెనీ ఐటీస్‌లో వేరే గానీ క్లౌడ్‌లో ఎలా ఉంటుందంటే ఏడబ్ల్యూఎస్ వాడున్నాడనుకోండి, వాడే చాలా ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటాడనమాట. వాళ్ళ సర్వీసెస్ వాడుకునే వాళ్ళందరికీ కూడాను. ఏడబ్ల్యూఎస్ వాడే ఇచ్చేస్తాడు చాలా ప్రాజెక్ట్స్ అనమాట. కాకపోతే ఏడబ్ల్యూఎస్ వాడు కొన్ని కండిషన్స్ కూడా పెడతాడు. మీ దగ్గరున్న ఎంప్లాయీస్‌లో 95% ఆర్ 90% సర్టిఫైడ్ అయి ఉండాలి. ఇలాంటివి కొన్ని పెడుతూ ఉంటాడు కండిషన్స్ అనమాట. సో, అందుకనేంటంటే మీరు సర్టిఫికేషన్‌కి మీరు మెయిన్ దేనికంటే గేట్ పాస్ లాగా. లేకపోతే బెస్ట్ అమంగ్ ద ఈక్వల్. ఇప్పుడొక 5 పోస్ట్స్ ఉన్నాయి. 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 10 పెర్ఫార్మన్స్ పరంగా బావున్నారు. ఓకే. సో, అలాంటప్పుడు బెస్ట్ అమంగ్ ద ఈక్వల్. అందరిలోనూ బెస్ట్ ఎవరున్నారో వాళ్ళని తీసుకోవాలి. అలాంటప్పుడేంటంటే సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. దానివల్లే ప్యాకేజ్ ఎప్పుడు డిసైడ్ కాదు. అది మాత్రం డిసైడ్ చేసుకోవాలి. మీరెప్పుడు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూయర్‌కి మీరు ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు. నేను తీసుకున్న వీడు ఇన్ ద సెన్స్ ఎవరైతే వాళ్ళు. ఓకే. డోంట్ మైండ్. ఓకే. వీళ్ళని నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే నాకెంత వాల్యూ అడిషన్ అవుతుంది. నాకు వీళ్ళని తీసుకోవడం వల్ల నాకు ప్రాజెక్ట్‌లో నాకు కాన్ఫిడెన్స్ పెరగాలి. యెస్. నా దగ్గర ఒక మంచి స్కిల్ టీమ్ ఉంది. నేను హ్యాండిల్ చేసుకోగలను అన్న ధైర్యం వాళ్ళకి మీరు ఇవ్వగలిగితే మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి ఎప్పుడు కూడా. ఈ సర్టిఫికేషన్స్, ఎక్స్‌పీరియన్స్‌లు ఇవన్నీ గేట్ పాస్ వరకే. ఆ లోపలికెళ్ళిన తర్వాత మీరు ఇంటర్వ్యూయర్‌ని ఎంత సాటిస్ఫై చేస్తే మీకు అంత మంచి స్ట్రాంగ్ ప్యాకేజెస్ అనేవి వస్తాయన్నమాట. తర్వాత కెన్ ఐ కంటిన్యూ ఇన్ బ్యాచ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఐ మిస్ ద క్లాసెస్ ఇన్ ద కరెంట్ బ్యాచ్ అంటారండి. ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే మీరు ఒక బ్యాచ్ వరకు ఆప్షన్ ఇస్తాను నేను. కాకపోతే వచ్చి వినొచ్చు. రిటర్న్ మెటీరియల్, వీడియో మెటీరియల్ అది ఇవ్వను గానీ క్లాసెస్‌కొచ్చి వినొచ్చు. ఈ బ్యాచ్‌లో మీరు వినకపోవడం వల్ల మెటీరియల్ ఎలాగో ఈ బ్యాచ్‌లో చెప్పింది ఉంటుంది. ఆ బ్యాచ్‌లో మీరు క్లాసెస్‌కొచ్చి వినొచ్చనమాట మొత్తం అంతా కూడా. డూ యూ గివ్ మీ రిఫండ్ ఇన్ కేస్ ఐ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద కోర్స్ అంటారండి. నో రిఫండ్ ఆప్షన్ ఇస్ దేర్ విత్ ఎనీ రీజన్. ఓకే. మీరు అన్నీ ఆలోచించుకొని ఇవాళ, రేపు డెమోస్ వినండి. రేపు సాటర్‌డే అంతా ఆలోచించుకోండి. సండే పేమెంట్స్ చేయండి.
చేసిన తర్వాత నో రిఫండ్ ఆప్షన్ విత్ ఎనీ రీజన్. మళ్ళీ నాకు ఆ విషయంలో ఏమీ చెప్పొద్దు ఎవరు కూడా. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద కోర్స్ అండి. ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యాడ్ చేయాలనుకుంటే చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి, ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను నేను. అడగండి. సార్ డెవ్ సెకాప్స్ అంటే ఏంటి సార్ అది? మెయిన్ ఎక్కువ అందులో ఏంటంటే సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీసెస్ మీద వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారండి. నేను వాటిల్లో ఒక 60% వరకు నేను పెట్టాను, కానీ ఇంకా కొన్ని నేను పెట్టలేదు. అందుకనే దాన్ని నేను అఫీషియల్గా క్లెయిమ్ చేయట్లేదు ఎక్కువ. అచ్చా. ఓకే. నెక్స్ట్ చెప్పండి గౌతమ్. అన్మ్యూట్ చేసుకోండి. హలో, ఎస్ సారీ ఇప్పుడు మన 7 to 9 PM లో Q&A సెషన్ అట్లా ఎండ్ ఆఫ్ ది సెషన్ ఉంటుందా, లేకుంటే ఎట్లా సార్ అది మామూలుగా ఆ రోజు జరిగిన పనిగట్టుకు క్లాసెస్? Q&A సెషన్ నేను ఇవ్వనండి. ఇప్పుడు మీది ఎలా నడుస్తున్నాయి క్లాసెస్ అదే విధంగా ఉంటాయి. నేను ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక రోజు క్లాస్ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ అక్టోబర్ బ్యాచ్ వాళ్ళకే చెప్తున్నప్పుడు చూడండి, ఒక టాపిక్ ఏదో ఒక రోజు క్లాస్లో నేను మల్టిపుల్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇట్లా. ఓకే, మీకు ప్రతిదీ కూడా 100% మెటీరియల్ ఇలా ఉంటుంది. ఓకే, ప్రతిదీ నేను చెప్తున్నప్పుడు ఇప్పుడు EC2 అంటే ఏంటి అనేది చెప్పేసాను. అయిపోయిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతా. ఓకే, ప్రతిదీ కూడా ఇలా మెటీరియల్ ఇస్తాను నేను 100%. ప్రతి టాపిక్ చెప్తున్నప్పుడు నేను మీకు అడుగుతాను, డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత కూడా అడుగుతానంటే అడగండి, అదేం ప్రాబ్లం కాదు. ఆ విషయంలో నేను ఎవరిని ఆపను, మీరు ఆల్వేస్ అడగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిదీ కూడా నేను ఒక టాపిక్ ఇవ్వాలి, నేను ఇది చెప్పాలి అని డిసైడ్ చేసుకున్నానంటే అందులో ఈ లోడ్ బ్యాలెన్సర్ గురించి చెప్పాలనుకున్నాను. ఆ రోజు ఏం టాపిక్స్ చెప్తున్నాను నేను, ప్రతిదీ కూడా ఒక్కొక్క టాపిక్ ఇలా వచ్చి ఇప్పుడు ఫస్ట్ లాంచ్ టెంప్లెట్ అంటే ఏంటో చెప్పాను, అర్థమైందా, ఏమున్నాయి క్వశ్చన్స్ అడుగుతాను. మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్ ర్యామ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి అంటే 6 GB యూస్ చేయాలి అట్లా? రెస్ట్రిక్షన్స్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు మనము డెవాప్స్లో నేను ఎప్పుడైతే ఇది పెట్టానో లామా, ఓకే, దీని దగ్గరికి వచ్చేసరికి మరీ మామూలుగా మీరు AWS డెవాప్స్కి ఒక 2 GB ర్యామ్ అయినా సరిపోతుందండి. ఓకే, 4 GB ఉన్నా చాలా చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ లామా ఇట్లాంటి వాటిలోకి వెళ్ళామో మన మెమరీ చాలా తినేస్తుంది అది. అలాంటప్పుడు మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరు ఒక 8 GB ర్యామ్ అలా ఉంటే బెటర్. 8 కూడా కాదు, ఒకసారి 16 GB ర్యామ్ కూడా అవసరం. అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవడం బెటర్ అంటే, ఎలాగో వీడు ఒక $100 క్రెడిట్స్ ఇస్తున్నాడు కదా మీకు, ఇందులో ఒక విండోస్ సర్వర్ ఒకటి క్రియేట్ చేసుకుని విత్ హై కాన్ఫిగరేషన్ అందులో వర్క్ చేసుకోవడం బెటర్. ఓకే, అర్థమైందా? కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఎప్పుడైతే AI వచ్చిందో మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ డిమాండ్స్ అన్ని మారిపోయాయి, ఇది వరకులా లేవు. ఓకేనా? అంటే ఇప్పుడు ఎవ్రీ సర్వర్ సక్ అవుతుందా, లేకుంటే ఈ పర్టికులర్ టూల్ యూజ్ చేసినప్పుడు ఇట్లా ఎక్కువ తీసుకుంటుందా అని నా డౌట్. ఇప్పుడు మీరు ChatGPTలోకి వెళ్ళి ఏదో క్వశ్చన్ అడుగుతారు, మనకి దాని రిలేటెడ్ సర్వర్స్ మీద మనకు అవసరం లేదు కనుక పర్లేదు. కానీ మనం లోకల్లో LLM అనేది ఎప్పుడైతే పెట్టుకున్నామో, మీరు ChatGPT లాగానే ఇక్కడ కూడా ఒక చాటింగ్ చేసుకోవచ్చు దీంతో. కంప్లీట్లీ ట్రైన్డ్ మోడల్స్ ఉంటాయి వీటిల్లో. కానీ అప్పుడు ఆటోమేటిక్గా అది చాలా కన్జ్యూమ్ చేసుకుంటుంది టెంపరరీ మెమరీ ర్యామ్ అంతా కూడా అనమాట. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా వర్క్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయని అవకాశం మళ్ళీ ఉంటుంది అంటే మనం నార్మల్గా ఏదో. అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు వర్క్ చేయడం స్టాప్ చేస్తారంటే మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. మన అప్లికేషన్స్ ఎలా ఉన్నాయో అది కూడా అంతే. ఓకే, కాకపోతే ఏంటంటే ఆ టైంలో కొంచెం కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ మోడల్లో బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి, అవన్నీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. సో అవన్నీ జరుగుతాయి కనుక టైం పడుతుంది, మెమరీ ఎక్కువ వాడుకుంటూ ఉంటుంది. ఓకే, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. యా, హరికృష్ణ చెప్పండి. హాయ్ సార్. యా, హాయ్. అంటే సార్ మేము ఇక్కడ జాయిన్ అయ్యాం సార్. నేను నాకు ఇలా ఫ్రమ్ UK.
సో మీ ఇన్ఫ్లుయెన్స్ తో ఇక్కడ మా UK లో కూడా కొంచెం మీరు ఇంటర్న్షిప్స్ లాంటివి ట్రై చేయగలరు. లేదండి లేదండి, మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అంత సీన్ లేదు. ఓకే సార్. నేను ఇండియా వరకే మనదంతా కూడా, మీరు అంటే మీకు యూకే అంత సీన్ లేదు. అదే నేను క్వశ్చన్. నాలెడ్జ్ పరంగా మీకు చాలా మంచి నాలెడ్జ్ అయితే ఇస్తాను, అంతవరకు అయితే గ్యారంటీ. ఓకే, యా. అండ్ అంతే వాట్ తప్ప అబౌట్ ద రికార్డింగ్ వీడియోస్? అంటే ఒకవేళ ఒకరోజు చూపించండి. క్లాస్ మిస్ అయినా కానీ నెక్స్ట్ డే ఉంది కదా సార్ మాకు అసెస్మెంట్. రికార్డింగ్ వీడియోస్ యాక్చువల్గా నేను అదొకటి చెప్పలేదు, రేపు చెప్దాం అనుకున్నాను, మీరు అడిగారు కదా ఇప్పుడు చెప్తే. ఇప్పుడు రికార్డింగ్ వీడియోస్ ప్రతిదీ కూడా ఇలా ఎక్సెల్ షీట్స్లో మీకు అప్డేట్ అవుతాయండి. కాకపోతే ఎలా అప్డేట్ అవుతాయంటే, ఇప్పుడు నైట్ 7 to 9 క్లాస్ అయిందనుకోండి, నాకు ఒక జూమ్ వర్డ్ నాకు అది ఇవ్వడానికే 2 hours పెడతాడు వాడు, అప్పటికి నైట్ అయిపోతుంది నాకు. ఓకే, సో అందుకని అప్పుడు చేయలేను. మార్నింగ్ ఇండియా టైంలో, నేను ఏది చెప్పినా ఇండియా టైంలో అని మీరు అనుకోండి. మార్నింగ్ 7 to 8:30 నాకు క్లాసెస్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత కూర్చొని నేను ప్రీవియస్ డే క్లాసెస్ రిలేటెడ్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటే మీరు ఒక 24 hours పెట్టుకోండి, అంతవరకు నేను మ్యాక్సిమం చేయను, ఆ లోపలే ఇచ్చేయడానికి ట్రై చేస్తా. కానీ మీరు మళ్ళీ నా వెంట పడకూడదు, సార్ ఇంకా రాలేదు ఇంకా రాలేదని నా వెంట పడకూడదు మీరు. ఓకే, ఒక ఇన్ కేస్ మీకు వీడియో రాకపోతే తర్వాత రోజు ఆఫ్టర్నూన్ ఇండియా టైంలో ఒక 3-4 వరకు కూడా వెయిట్ చేసి, అప్పుడు కూడా రాకపోతే అప్పుడు నన్ను అడగండి. అంతేగాని అలా, ఎందుకంటే కొన్నిసార్లు మాత్రం నాకు ప్రాబ్లం ఏమవుతుందంటే, మార్నింగ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, లేకపోతే నాకు ఏదైనా కొన్ని ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అవి చేస్తూ ఉంటాను, దానికి క్లయింట్స్ని మీట్ అవ్వడానికి అది వెళ్తూ ఉంటాను. అలాంటప్పుడు నేను మార్నింగ్ వెళ్ళిపోతాను. సో అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అది అది అప్పుడప్పుడైతే వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు. మ్యాక్సిమం నేను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే, నైట్ మా క్లాసెస్ అయిపోయి అది నాకు అవైలబుల్ అవ్వడానికి టైం పడుతుంది కనుక నేను అప్పుడు ఇంకా అప్లోడ్లు అవి చేయను. తర్వాత రోజు మార్నింగ్ నాకు మార్నింగ్ సెషన్స్ ఉంటాయి, సో అప్పుడు అందుకని చెప్పి కొంచెం వెయిట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. వెంకీ ఉన్నారా క్లాస్లో? వెంకీ ఇప్పుడే ఎవరో నాకు మెసేజ్ పెట్టారు. సరే, ఓకే, నో ప్రాబ్లం. సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? హరికృష్ణ, మీరు అడిగిన దాంట్లో అయితే నేను యూకేలో అయితే నేను మీకు ప్రొవైడ్ చేయలేనండి, ఏమనుకోద్దు, ఆ విషయంలో నేను చేసేది ఏం లేదు. అంటే సార్ మాకు రెజ్యూమ్ బిల్డ్ అప్ సరిపోతుంది సార్. రెజ్యూమ్ బిల్డింగ్ హెల్ప్ ఉంటుంది, అది ప్రాబ్లం కాదు. అందులోనూ అయితే ఒక ప్రాబ్లం ఏముంటుందంటే, మీలాంటి వాళ్ళతోటి మీరు యూకే, కెనడా, యుఎస్ వీటిల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మన ఇండియాలో 2 to 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే కాల్స్ వస్తాయి. మీరు మినిమం 7, 8, 9, 10 ఇలా పెట్టించేస్తారు మీ కన్సల్టెన్సీ వాళ్ళు, లేకపోతే అసలు కాల్స్ రావంటారు. అదొక పెద్ద ప్రాబ్లం మీ దగ్గర. లేదు సార్, అంటే నాకు బీటెక్ అయిపోగానే నెక్స్ట్ 3 months నాకు వచ్చేసాను సార్. సో దెర్ ఇస్ మీకు నాట్. అది ఉంటే పర్వాలా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నాకున్నారు కొంతమంది పాపం, వాళ్ళ రెజ్యూమే నాకు పంపి, సార్ ఎలా ఉంది చూడండి అంటే నాకు పిచ్చెక్కింది, నాకే అంత నాలెడ్జ్ లేదు, అంత పెట్టించేశారు వాళ్ళతో ఆ కన్సల్టెన్సీ వాళ్ళు. ఆ అమ్మాయికి అసలు ఏమీ నాలెడ్జ్ లేదు. అంటే ఎంత నడుస్తుంటుంది కదా, బ్యాక్ ఎండ్ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది కదా అంతా కూడా అక్కడ. వాళ్ళు ఏం చేశారు, ఆ అమ్మాయితోటి AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అయిపోయింది, ఎజ్యూర్ సర్టిఫికేషన్ అయిపోయింది, GCP సర్టిఫికేషన్ అయిపోయింది. తర్వాత ఏవేవో పెట్టి, నేను అన్నాను, ఏమండి మీరు ఇంత చేస్తే లోపలికి వెళ్ళి సర్వే అవ్వడం కష్టం అండి, చాలా కష్టం, అలా చేయలేరు మీరంటే, ఇలా పెట్టకపోతే అసలు కాల్సే రావండి అంటారు వాళ్ళు. అది అది ఆ డిఫరెన్సెస్ ఉంటాయి, మన ఇండియన్ రెజ్యూమేకి మీ రెజ్యూమేకి కొన్ని డిఫరెన్సెస్ అయితే 100% ఉంటాయి. చాలా పెద్ద ప్రాబ్లం. ఇంకా ఎలా అంటే, అసలు ఏమీ రాని వాళ్ళకి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ పెట్టించేస్తున్నారు వాళ్ళు. అంత దారుణం ఏంటండి అంటే, వాళ్ళు ఏదో చెప్తారు, ఇంకా అంతే, ఏం చేయను. మళ్ళీ తర్వాత ప్రాక్సీలు, జాబ్ సపోర్ట్లు ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. చూసుకోండి, ఓకేనా? అన్నీ ఆలోచించుకునే డెసిషన్ తీసుకోండి, ఏది చేసినా కూడా. సాటర్డే వరకు అంతా ఆలోచించుకోండి, రేపు కూడా డెమోకి రండి అందరూ కూడా. ఓకే, అంతా ఆలోచించుకున్నాక డెసిషన్ తీసుకోండి. Yeah. సార్ అది రెజ్యూమ్ బిల్డింగ్ అనేది 3 months తర్వాతనా లేకుంటే ఎట్లా సార్ ప్రాసెస్ టైమింగ్? క్లాస్ అయిపోయిన తర్వాత, మన క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రెజ్యూమ్ ఓకే బిల్డింగ్ సెషన్స్ తీసుకుంటా. ఓకే
హాయ్ సార్. అడగండి. సార్ యాక్చువల్‌గా నేను కరెంట్‌లీ మ్యూల్సాఫ్ట్ అడ్మిన్‌గా వర్క్ చేస్తున్నాను. ఇక మ్యూల్సాఫ్ట్ ఓకే. ఓకే. నేను ఇలా స్విచ్ అవుదాం అనుకుంటున్నాను. లైక్ ఇది గుడ్ డెసిషన్ ఆర్ హౌ? మంచిదే. అంటే ఒకటి తెలుసుకోండి. నేను మ్యూల్సాఫ్ట్ మీద ఎప్పుడు వర్క్ చేయలేదు. చాలా మంది నేను చేస్తున్నామని నా ఫ్రెండ్స్‌లో మాట్లాడుతున్న వాళ్ళ ద్వారా వినడమే తప్ప దాని ఫ్యూచర్ ఎలా ఉందో నేనైతే మీకు గైడ్ చేయలేను. దాన్ని పక్కన ఓకే. పెట్టేయండి. ఓకే. ఓకే. సో హ్మ్. డెవాప్ సైడ్ వస్తే ఖచ్చితంగా మీరు నేను చెప్పినవన్నీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. కాకపోతే మనం ఎప్పుడైనా ఎలా ఉండాలంటే మీరిప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఎక్స్‌పీరియన్స్ తోటి ఉంటారు. సో దాని యాహ్! ప్రకారం మీరు రేపు ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అంతే తప్ప మళ్ళీ ఫ్రెషర్‌గా స్టార్ట్ చేస్తాను అన్న ఆలోచన విధానంతోటి ఉండకూడదు ఎప్పుడు కూడా. అంటే కొంతమంది ఓకే. ఎలా అంటారంటే ఇప్పటివరకు నేనేదో టెస్టింగ్‌లో ఉన్నాను. ఇప్పుడు డెవాప్స్‌లోకి వస్తాను. లేకపోతే సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్‌లో వెళ్తాను. సో ఇలా ఓకే. వెళ్తున్నప్పుడు మళ్ళీ నేను ఫ్రెషర్‌గానే వెళ్తానండి అంటూ ఉంటారు. అలా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 4 ఇయర్స్, 3 ఇయర్స్ ఏదో పని చేస్తున్నారనుకోండి. మీకు ఒక 10,00,000 15,00,000 మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఆ యాహ్! ప్యాకేజెస్ ఉన్నప్పుడు అదే ప్యాకేజ్ ఇచ్చి మిమ్మల్ని ఫ్రెషర్‌గా ఎవడైనా ఎందుకు తీసుకోవాలి? తీసుకో. యాహ్! ఎవ్వరు తీసుకోరు. మీనింగ్‌లెస్ అయిపోతుంది అది. ఎందుకంటే మీకు 15,00,000 ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని కూర్చోబెట్టి క్లౌడ్ అంటే ఇది, సీ2 అంటే ఇది అని ఎవడు చెప్పడు. అలా చెప్పే మాత్రం హ్మ్. దానికి 15,000, 20,000 ఇస్తుంటే బోలెడుమంది ఫ్రెషర్స్ వస్తారు. వాడిని ఒక 6 నెలలు ట్రైన్ చేసుకోగలిగితే క్యాండిడేట్స్ రెడీ అవుతారు వీళ్ళకి. సో దాని మీద దృష్టి పెడతారు ఎవరైనా కూడా. ఓకే. అది. అందుకని మీరు మ్యూల్సాఫ్ట్‌లో ఉండండి, ఇంకొక దాంట్లో ఉండండి. మీకు ఐటీలో బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది అన్నది మీకు తెలుసు. హ్మ్. రైట్? ఓకే. యెస్. మీరు వేరే టెక్నాలజీలో ఉండొచ్చు. కానీ ఏం జరుగుతుందన్నది మీకు తెలిసినప్పుడు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఎట్ ద సేమ్ టైమ్ నా కెరియర్ స్టార్టింగ్‌లో ఎప్పుడు మాట 2009, 2008 ఆ ఓకే. టైంలో విషయం చెప్తున్నా. ఐ వాస్ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ఐటీ యాస్ ఎ డెవలపర్ ఇన్ వీబీఏ విజువల్ బేసిక్ ఫర్ ఎంఎస్ యాక్సెస్. ఓకే. ఓకే. అది చేస్తున్నప్పుడు నేనేం చేసేవాళ్ళం మేము ఎంఐఎస్ రిలేటెడ్‌గా ఒక అప్లికేషన్ తయారు చేసేవాళ్ళం. దాని మీద మేము ఒక 1500 ఎంప్లాయీస్ దాని మీద డైలీ ఎంఐఎస్ వాళ్ళ మొత్తం అవర్స్, వర్కింగ్ అవర్స్, బిల్లింగ్ ఇవన్నీ కూడా అందులోనే కాలిక్యులేషన్స్ చేసేవాళ్ళం అన్నమాట. సో తర్వాత అది పెట్టుకొని బయటికెళ్తే ఏమి కాల్సే రాలేదు నాకు. ఎందుకంటే ఓకే. వీబీఏ, ఎంఎస్ యాక్సెస్ వీట్లి మీద ఎవడికి పెద్ద మార్కెట్‌లో డిమాండ్ ఏముంటుంది? ఓకే. తర్వాత ఏం చేశాను నేను ఇంకా ఇలా కాదని చెప్పి డాట్ నెట్ నేర్చుకుని డాట్ నెట్‌లో ఇంటర్వ్యూకెళ్తున్నప్పుడు నేనేం చెప్పాను నేను? వీబీ మీద నేను వర్క్ చేసిన ఏమైతే చేశానో అందులో విండోస్ అప్లికేషన్స్ డెవలప్ చేశాను. అదే మొత్తం ఓకే. డాట్ నెట్‌లో చేసినట్లు చెప్పాను నేను. ఓకే. ఓకే. మనకి ఆ బటన్ మీద ఇలా వెళ్లి నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తే కోడ్ రాయాలి. అది వీబీలో అయినా ఒకటే, డాట్ నెట్‌లో అయినా ఒకటే, జావాలో అయినా ఒకటే, పైథాన్‌లో అయినా ఒకటే. దాని మీద కోడ్ రాస్తే క్లిక్ చేస్తే సమ్ కోడ్ రన్ అవ్వాలి. జావాలో ఆ సింటాక్స్ వేరేగా ఉంటుంది. పైథాన్‌లో సింటాక్స్ వేరే ఉంటుంది. డాట్ నెట్‌లో వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ క్లిక్ చేస్తే ఏం జరగాలి అన్నది ఒకటే. యెస్. ఓకే. అక్కడ నేను డాట్ నెట్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ చెప్పాను. అప్పటి వరకు విండోస్ ఓకే. అప్లికేషన్స్ చెప్పినవి అక్కడ నేను వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేశానని చెప్పాను నేను. ఓకే. ఓకే. ఇనీషియల్‌గా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నైట్ కూర్చోవాల్సొచ్చేది. 12 వరకు కూర్చొని పని చేయాల్సొచ్చేది. ఒక 1 మంత్, 2 మంత్స్ పని చేయాల్సొచ్చేది. తర్వాత ఓహ్! ఒకసారి అడాప్ట్ చేస్తే ప్రాబ్లమ్ రాదు. ఎవరికైనా స్టార్టింగ్ ట్రబుల్స్ కామన్ అండి. ఓకే. కాకపోతే మనం ఎంత స్మార్ట్‌గా దాన్ని ఫేస్ చేసామన్నది ఇంపార్టెంట్ ఎప్పుడు గూడా. ఓకే. హ్మ్. ఓకే. ఎందుకంటే మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే మనం ఒక ప్యాకేజ్ చెప్తాం. దాని మీద ఒక 20%, 30% ఎక్స్‌ట్రానే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు గూడా. యాహ్! దానికి తగినట్టుగా మనం ఉండాలి. లైక్ నేను వర్క్ క్లియర్ అండి? చేస్తుంది మిడిల్ వే టూల్ కదా! ఇది లైక్ మీ మిడిల్‌వేర్ గురించి చాలా వింటున్నానండి. పాపం చాలా మంది గోల చేస్తున్నారు. హ్మ్. ఈటీఎల్స్ అది యాహ్! బాగోట్లేదండి. మారిపోతాము అని చెప్పి పాపం చాలా మంది అంటున్నారు. మరి నేను దాని గురించి ఏమి జడ్జిమెంట్ ఇవ్వట్లేదు గానీ, చాలా మందయితే మిడిల్‌వేర్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది మేము మైగ్రేట్ అయిపోతామని చెప్పి అడుగుతున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. Yeah, Naga garu, same case with me. I'm from QA. So I'm హ్మ్. like in transition of DevOps. I mean, మంచిది. ఆ interested పని into. చేయండి. ఎందుకంటే క్యూఏ, టెస్టింగ్ వీట్లి మీద ఒక జాబ్ పోస్ట్ పెడితే 1000 మందొస్తారు. అది పెద్ద ప్రాబ్లమ్ మీకు.
Yeah, I mean, currently I'm working as a QA only, but our company Hmm. is like moving everybody into DevOps. So Hmm. that's what I mean. This course is very suitable, but I'm looking for Azure. So what you మీరు suggest, like నాకు తర్వాత కాల్ చేయండి, నేను మీకు మిమ్మల్ని టీంలో యాడ్ చేస్తాను. యాక్చువల్గా మార్నింగ్ అందుకనే నేను మెసేజ్ పెట్టాను, మీరు ఎవరు రిప్లై ఇవ్వలేదు నాకు. ఎజ్యూర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే ఎవరో ఒకళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యారు అంతే. I think I'm missing that chats or communication, whatever you said. సరే, I ఎందుకు just అలా joined జరుగుతుందో into చూద్దాం నేను. Azure. Yeah, I just joined into Azure community from your నాకు website. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత నాకు ఒక ఆ పాత గ్రూపులు అండి, నాకు ఒకసారి Mhm. మెసేజ్ పెట్టండి, నేను కొత్త గ్రూప్ మళ్ళీ క్రియేట్ చేస్తాను, నేను అందులో యాడ్ చేస్తాను మిమ్మల్ని. Okay, so when it will start, and మాక్సిమం నెక్స్ట్ వీక్ చేసేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే మార్నింగ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. oh, I'm from US, so it will be ఇండియా టైంలో 7 to 8:30 అట్లా ఉంటుంది. okay. Yeah, that works. Mhm. Okay, thanks, Nalu garu. యా. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నానండి, అందరూ కూడా మీ ఒరిజినల్ నేమ్స్తో మాత్రమే క్లాస్లో ఉండాలి, ఓకేనా? ఫస్ట్ 1 వీక్ వరకు నేను పెద్దగా మిమ్మల్ని ఏమో ఆ విషయంలో ప్రెజర్ చేయను, కానీ అంటే ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు, మేబీ అది మీ దాంట్లో ఉండే డిఫాల్ట్ సెట్టింగ్స్ నుంచి అలా వచ్చి ఉండొచ్చు, రియల్మీ అని, వెల్కమ్ అని అలా కొన్ని కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీ ఒరిజినల్ నేమ్స్ నాకు కనపడాలి. అందుకని చెప్పి అది చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ సార్ ఒక క్వశ్చన్ సార్. అడిగండి. నేను లినక్స్ అడ్మిన్ కింద వర్క్ చేస్తున్నాను సార్ ఎన్టిటీ డేటాలో. ఇలాగా అది ఆల్రెడీ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు 6.6 years 9 months ఉంది. ఇప్పుడు ఈ డెవాప్స్ నేర్చుకున్న తర్వాత సుమారు నేను ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు సార్? అంటే ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ మీద వెళ్తున్నప్పుడు, మీరు అంటే ఇలా వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది, ఓకే? అవుట్ ఆఫ్ 6 years మీరు ఎలా పెడతారంటే ఒక మ్యాక్సిమం 3 years వరకు డెవాప్స్ మీద పెట్టండి. అప్పుడు ఎలా ఉంటుందంటే మీ మీద మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అలానే మమ్మల్ని మరీ ఇగ్నోర్ చేయరు, ఓకే? ఓకే అంటే ఇప్పుడు ఒక 4 years 5 years వెళ్ళిన తర్వాత ఏముంటుందంటే వర్క్ చేయడం కంటే మనం సొల్యూషన్ ఇవ్వాలి ఏదైనా ఇష్యూ వస్తున్నప్పుడు. 2 years 3 years వాళ్ళు ఏంటంటే ఇది చెయ్యని ఎక్కువ చెప్తారు తప్ప ప్రతిదానికి ఏం చేద్దామని మనల్ని సొల్యూషన్ అడగరు. ఓకే అది అలా మనం కొంచెం స్మార్ట్గా డిజైన్ చేసుకోవాలన్నట్టు కెరియర్ని. ఓకే సుమారు ఒకసారి 3 years లోపలికి వెళ్ళింది మ్యాక్సిమం 3 పెట్టండి అంతే, అంతకు మించి పెట్టొద్దు. ఓకే ఇంటర్నల్ ట్రాన్సిషన్ ఇంటర్నల్గా ఇలా ఉంది అలా చెప్పండి సరిపోదు. ఓకే ఓకే, ఓకేనా? ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రేపు కూడా అందరూ ఖచ్చితంగా రండి, రేపు డెవాప్స్ రిలేటెడ్ మాట్లాడుకుంటాం మనం. అందరూ కూడా డెవాప్స్ గురించి డిస్కస్ చేయండి. శాంతి మీకు అవసరం లేకపోవచ్చు, అయినా వచ్చి వింటారంటే వినండి, ప్రాబ్లం ఏం లేదు, కానీ చూసుకోండి. ఓకే, Yeah, sure. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. డెమో ఎలా ఉందండి? మీ అందరికీ సాటిస్ఫైడ్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా? గుడ్ ఫ్రమ్ మై ఎండ్ సార్. యా, ఓకే, Thanks, ఫైన్, Nalu garu. థ్యాంక్ యూ ఆల్. Thank you. బాయ్ అండి. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ అడిగండి, ఈ సెషన్ రికార్డింగ్ వీడియో ఉంటదండి? అంటే మా ఫ్రెండ్ ఉంటుంది, ఒకళ్ళు నేను అడిగారు. యూట్యూబ్లో పెడతాను నేను లింక్, అది మన వాట్సాప్ కమ్యూనిటీ ఉందిగా అందులో పెడతాను, రేపు మార్నింగ్ ఓకే వస్తుంది మీకు, చూసుకోండి. నేను ఫార్వర్డ్ చేస్తే అడిగారు రికార్డింగ్ పెట్టండి, నేను వర్క్ లో ఉన్నాను చూస్తాను అని అన్నారు, అందుకని. అలాగే. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you.